వారు దేవుని ఎడల ఎంతో భక్తి కలిగి ఉన్నారని, ఆసక్తి కలిగి ఉన్నారని పౌలు గారికి అర్థమైంది ఏథెన్స్లో. ఏథెన్స్ అంటే గ్రీకు దేశం. గ్రీకు వాళ్ళు ఎలాగుంటారంటే జ్ఞానాన్ని వెతుకుతారు. ఎవరైనా ఒక మంచి జ్ఞానాన్ని చెప్తే జ్ఞానం అన్న చోట వాళ్ళు ఎదుగుతూ ఉంటారన్నమాట. జ్ఞానాన్ని ఆహ్వానించారు. గ్రీకులు చూడండి, మనకు బైబిల్లో ఉంటుంది జ్ఞానమును ఎదుగుతారు అని కదా. ఆ జ్ఞానమును ఎతికేటువంటి, ఇప్పుడు చూడండి సోక్రటీస్ కానీ అరిస్టాటిల్ కానీ వీళ్ళందరూ గ్రీసు దేశస్థుకు సంబంధించినటువంటి ద గ్రేట్ ఫిలాసఫర్స్. వాళ్ళు సోక్రటీస్, హాబ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రీకుది అంటే జ్ఞానాన్ని వెతికేటువంటి వాళ్ళు. వీళ్ళు జ్ఞానమును వెతుకుతూ అలా చూస్తున్నాడు అనమాట. సంత వీధుల్లోనూ అక్కడ ఇక్కడ కనపడుతున్న వారందరికీ కూడా దేవుడు అంటే ఏంటో వారికి చెప్తూ వస్తే ఒక చోటకు వచ్చేసరికి ఒక విగ్రహం కింద ఏమని రాయబడిందంటే తెలియని దేవుడు అని రాయబడింది. తెలియని దేవుడు అని రాయబడితే ఇక్కడక్కడ సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు కదా పౌలు గారు. ఈ మాటలు విని వీళ్ళందరూ కూడా ఏకమై పౌలు గారిని ఒక చోటకి చేర్చి ఏంటో కొత్త విషయాలు చెప్తున్నావంట, ఇంకొకటి నవ్వడం మీరేదో దేవుడు అంటున్నావంట, ఏంటి సంగతి అని ఒక చోటకి చేర్చారనమాట. దేవుని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నామంటే ఎలా ఆరాధించాలో అలాగే ఆరాధించాలి. ఆరాధన అనే మాటకి అర్థం తెలాలి. పాట పాడుతున్నామంటే ఎందుకు పాడుతున్నాం, ఎలా పాడుతున్నాం, దేవుడు దీన్ని హర్షిస్తున్నాడా లేదా అని జ్ఞానములో పాట పాడాలి. కూర్చున్నామంటే ఈ కూర్చునే విధానం దేవునికి నచ్చుతుందో లేదో చూసి కూర్చోవాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతుంటే ఆ మాట్లాడే ఆ సంభాషణ ఇది దేవునికి ఇష్టమా కాదా అనేది చూసుకుంటూ మాట్లాడాలి. ఏది చేసినా ఇది పరలోకానికి నడిపిస్తుందా లేదా అన్న విషయం చాలా జాగ్రత్తగా, మన ప్రాణం పోయే విషయం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో అనేకమైన విషయాలు ఉంటాయి. మీకు నేను చాలాసార్లు చెప్తున్నాను, జ్ఞానేంద్రియములను కాపాడుకోవడానికి 100 అయిన కౌరవుల ద్వారా ఈ 5తో ఈ 100ని కాపాడుకోవాలి. అంటే ఈ 100 విషయాలుగా వస్తాడు, ఈ 5ఏ కాపాడుకోవాలి. ఈ 5 × 100 అంటే ఎంత కష్టమైన పనో అంత జాగ్రత్తగా జ్ఞానములో దేవుని వాక్యము చేత పరిపాలించబడాలి. ఇక్కడ కూడా ఇలాంటి సంఘటన ఒకటి బైబిల్లో మనకి ఎదురవుతుంది. ఈ నియమం ఏ స్థాయిలో మనం ఉన్నామో అన్నది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట. నేను మీ అందరికీ తెలుసు, బైబిల్ని ఎలా చదవాలో, ఎలా ధ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మీకు మూలం తెలిస్తే తప్ప బైబిల్ జ్ఞానం మీ మనసులోకి రాదు. ఎవరు చెప్పినా దేవుని గ్రంథమే. అది మూలపాఠాలుగా చెప్తున్నారా, లేకపోతే భౌతిక సంబంధంగా చెప్తున్నారా, అక్షరార్థంగా చెప్తున్నారా, విశ్వాసములో చెప్తున్నారా అన్నది ప్రధానం. ఇవన్నీ దాటిపోయాం. ఏం దాటిపోయాం? పాలు తాగేవారుగా లేము, ధర్మశాస్త్రము కింద లేము. ఇప్పుడు మనం విశ్వాస భాగంలోకి వచ్చాం కనుక విశ్వాసులు అంటున్నామంటే నువ్వు ఏం చేసినా పరలోకానికి సంబంధించిన విషయమై అక్షరార్థంగా ఉన్న విషయం పరలోక సంబంధమైనదిగా కనబడాలి. విశ్వాసం అనేది లేకపోతే ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ కానాను విందులో జరిగిన సంఘటన, సూచక క్రియ శిష్యులు చూసి విశ్వసించిరి. ఇక్కడ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో అక్కడ కొంతమంది విశ్వసించిరి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వసించిరి. సూచక క్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా, స్వస్థత ద్వారా కొంతమంది విశ్వసించిరి. ఇలా విశ్వసించిరి అనే మాటల్లో పరలోకమునకు చేరుకునుటకు ప్రయత్నము చేస్తున్నారు, విశ్వాసములో ఉన్నారు అనే అక్కడక్కడ మనకి కొద్ది గుంపులుగా కనబడతాయి. అందరికీ లేదు ఈ విషయం. అందుకని అందరికీ లేదు అన్నది విషదమైన, కొందరికి ఇది దక్కుతుందన్నది ప్రత్యక్షపరచబడడానికి
ఆ కొందరు అన్నది ఎవరన్నది ఇక్కడ ప్రాధాన్యమైనటువంటి విషయం. అలా కొందరు అన్న దగ్గరే పరలోకం ఉందన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ అపోస్తుల కార్యాలు 17 అధ్యాయంలో ఇలాంటి ఒక సంఘటన, మనుషులు ఎన్ని రకాలుగా విడిపోయారు, ఎన్ని రకాలుగా ఇక్కడ విడిపోయారు, ఎంతమంది విశ్వసించారు అన్నది ఆ 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. నేను రవి వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంటున్నాను కదా, వెళ్తున్నాను కదా, అక్కడ అంటే మీకు అర్థమవడం కోసం ఇదంతా చెప్తున్నాను. అక్కడ ఎదురుగా ఒక బ్రష్ల తొట్టిలో చిన్న, నువ్వు అది క్రియేట్ చేసిన బ్రష్ల తొట్టి ఉంది కదా, అందులో చిన్న బ్రష్లు అది పెట్టుకునే ప్లేస్లో ఒక పక్షి పిల్లలను పెట్టింది అందులో. మరి గుడ్డులుగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ పక్షిగా ఉన్నప్పుడు అందులో బ్లాక్ కలర్లో 2-3 తలలు అలా కనబడ్డాయి. అరే రే కొంచెం దాని దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడుతుందేమని సైలెంట్గా పక్కకి అలా వెళుతూ దానికి ఏమీ ఇబ్బంది లేకుండా నేను వెళ్ళిన 2 సార్లు చూశాను. 2 సార్లు కూడా అలా సేఫ్గానే కనిపిస్తే నేను ఇందాక వెళ్ళి చూస్తే అది బాత్రూంలో ఆ 2 పిల్లల్నే చంపేసి, మరి అది ఎలక కావచ్చు, లేకపోతే దాన్ని పందికొక్కు కావచ్చు, ఆ తినేసిన వెంట్రుకలతో అక్కడ ఆ బాత్రూంలో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాధ అనిపించింది. వాళ్ళమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి అక్కడ ఏంటది కరెంటు తీగల మీద ఉండి అలా చూసుకుంటూ ఉండేది, ఈడెవడో నా పిల్లలకు హాని చేస్తాడా అని. నా వల్ల దానికి హాని లేకుండా నేను చూసిన 2 సార్లు కూడా వాటికి ఏమి ఇబ్బంది లేకుండా నేను చాలా మెయింటైన్ చేశాను అక్కడ. ఆ తల్లి వస్తుంది, చూస్తుంది, దూరంగా ఉంటుంది. కానీ ఒక రాత్రి కాలమో లేకపోతే ఏ సమయంలోనో ఆ పందికొక్కుకి ఏదో ఒక రకంగా ఆ పిల్లలు చిక్కాయి. తల్లి కాపాడలేకపోయింది. చివరికి నేను ఇప్పుడు చూశాను 2 లేవు అందులో. అంటే 2 2 3 మొత్తానికి ఎన్ని ఉన్నాయో వాటిని చంపుకు తినేసిందనమాట. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా అనేక మందిని ఇలాగే సాతాను తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. తల్లి కాపాడలేకపోతుంది, తల్లిదండ్రులు కాపాడలేకపోతున్నారు, సంఘంలో ఉన్న సేవకుడు కాపాడలేకపోతున్నాడు, ఇరుగు పొరుగు వారు కాపాడలేకపోతున్నారు, అలాగే గ్రామస్తులు కాపాడలేకపోతున్నారు, చుట్టాలు కాపాడలేకపోతున్నారు, అనేక మంది చచ్చిపోతున్నారు. ఇలా ఈ చనిపోవడం అనేది చూస్తే నాకు ఒక పక్షిని చూస్తేనే అంత బాధ కలిగింది, మరి మనుషులను చూసినప్పుడు ఇంకెంత బాధ కలుగుతుంది తెలుస్తుంది అన్నమాట. వేసే స్టెప్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, పెరిగే చోటు కానీ, వారు ఎన్నిక చేసుకున్న విధానం కానీ, ఇవన్నీ చూసినప్పుడు అయ్యయ్యే తల్లుండి కాపాడలేకపోతుంది, నాన్నుండి కాపాడలేకపోతున్నాడు, కుటుంబాలు ఇలాగ అయిపోతున్నాయి, ఏ పందికొక్కో తినేసిన పక్షిలా ఇలాగ అయిపోతున్నారు అని చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కేవలం అంటే ఏదన్నా ఒక సందర్భం మనకు వచ్చింది కాబట్టి ఈ విషయం అందుకేనేమో అలా కాదు. నేను ఓవరాల్గా ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చెప్తున్నాను అంతే. కాబట్టి మనిషి ఎక్కడికే ఉండకూడదో, ఎక్కడ కాపాడబడలేడో, ఎక్కడ రక్షింపబడలేడో అక్కడికే చేరుతున్నాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్లో నుంచే ఇప్పుడు మన అందరము కూడా కాపాడబడే చోటకి, కాపాడబడే దేవుని దగ్గరికి మనందరము రావాలి. దేవుని దగ్గరికి రావాలంటే 3 రకాలుగా ఉంది బైబిల్. ఒకటి ధర్మశాస్త్ర సంబంధంగా, అంటే క్రియారూపంగా, వస్తు రూపేణ, అలంకారంగా, ఛాయలో ఉంది. రెండవది అది మీరు చదువుతున్నప్పుడు కొన్ని భౌతిక సంబంధమైన విషయాలు మనకు కనబడతాయి. ఆ కనబడుతున్నప్పుడు నేను భక్తిలోనే ఉన్నాననే భ్రమ కూడా కల్పిస్తుంది. ఇప్పుడు అక్కడ చేరిన మూడవది ఉంది, ఏది కనపడదు, అది విశ్వాస భాగంలో ఉంది. ఇప్పుడు ఈ 3 చోట్ల ఎక్కడుంటే ఆ పక్షులు క్షేమంగా ఉండేవి, ఎక్కడుంటే క్షేమంగా ఉండేవి అవి
ఆ తల్లి రాంగ్గా పందికొక్కుకి అందేలా పెట్టింది. పందికొక్కుకి అందేలా పెట్టింది. కింద ఇల్లు కదా, ఇందులోకి ఎవరు వస్తారు అనుకుందో, తన జ్ఞానంలో పెట్టింది. చక్కగా ఎవరు చూడరేమో అనుకుని అది వేరే చోట ఉంటూ రాత్రి వస్తూ పగలంతా చుట్టూ తిరుగుతూ కాపాడుకుంది. తన శక్తి ఏమీ సరిపోలేదు. కానీ చివరికి ఒకరోజు ఎంతో కాపాడుకుని పిల్లల్ని పెంచుకుని కష్టపడి పనిచేసి సంపాదన తెచ్చి వాటికి పెట్టి అలా 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 ఇన్ని రోజులు కాపాడుకుంది. నాకు తెలిసి 2 నెలలుగా చూస్తున్నాను నేను వాటిని. 1-2 నెలల నుంచి చూస్తున్నాను. మరి అంత పెద్ద అయ్యో ఏంటో ఈరోజు ఆ వెంట్రుకలతో సహా అక్కడ ఉన్నాయి. చాలా చాలా బాధ అనిపించింది నాకు. సేమ్ అలాగే మనల్ని కూడా ఉండకూడని చోట ఉన్నందుకు అలాగే సాతాను కూడా మనలను చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తాడండి అనే మీకు డౌట్ రావచ్చు. దేవుడు క్లియర్గా చెప్పేశాడు. ఏమన్నాడంటే, కొన్ని రోజులు ఉన్నంత వరకు నేను ఉన్నాను, ఇక నుంచి తడుబులాడి నన్ను వెతకండి, వెతికి అప్పుడు ఒక చోటకి చేరండి, అక్కడ నేను కాపాడుతాను. ఎలా అంటే 17వ అధ్యాయంలో మనం కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే, పౌలు ఆ 17వ అధ్యాయం ప్రారంభంలో సువార్త ప్రకటించడానికి కొన్ని స్థలాలకు వెళ్ళాడు. స్థలాలకు వెళ్తున్నప్పుడు అక్కడ కూడా 3 గుంపులు ఉంటున్నాయి. ఆ ఒకరు కొట్టే గుంపు, సువార్తను అంగీకరించలేని గుంపు, ఇంకొక గుంపేమో వాళ్ళని హింసించి ఇబ్బంది పెట్టి అధికారంలో ఉండేటువంటి గుంపు. కొంతమంది ఏమో విశ్వసించి దేవునికి ఇష్టులై నిందలు, అవమానాలు, కష్టాలు చివరికి జామీన్లు ఇచ్చి విడుదల చేసుకునే పరిస్థితి మీకు 17వ అధ్యాయం ప్రారంభంలో మీకు కనిపిస్తుంది. సరే, అలా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ వీళ్ళు ఏదైతే అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో వారిలో కొందరును, భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలామందియు, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అంటే 4వ వచనం. అయితే యూదులు మచ్చరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరును సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్న వాడిని హింసించడం ప్రారంభించారు. అలా వీరందరూ యేసు అను మరొక రాజు ఉన్నాడని చెప్పుచు కైసరు పట్టణమునకు విరోధముగా నడుచుకున్నారని కేకలు వేసి ఈ మాటలు వినుచున్న జనసమూహములను పట్టణపు అధికారులను కలవరపరిచిరి. ఇలా ఒక సంఘటన అక్కడ జరిగింది. అంటే పౌలుని అంగీకరించిన కుటుంబాలు, అంగీకరించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు, అంటే ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష విధించేటువంటి అధికారులు, ఆ తర్వాత జామీన్ ఇచ్చి వారిని విడుదల చేసుకునేటువంటి సంఘటన ఇక్కడ అంతా కనిపిస్తుంది. ఇవన్నీ పౌలు గారికి ఎదురవుతున్నటువంటి సంఘటనలు. కొన్ని చోట్లకు వచ్చేసరికి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఆ సేవకుల్ని ఆ కుటుంబాలే దగ్గరుండి వారికి శిక్షలు, వారికి లేకపోతే ఇబ్బందులు కలిగజేస్తుంటే నెమ్మదిగా ఆ స్థలం నుంచి వేరొక చోటకి వారిని పంపించారని అక్కడ మనకి తెలియజేయబడుతుంది. అయితే యూదులు సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు ఏథెన్సులో ఉన్న వారికంటే గనులైండురు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామందియు విశ్వసించిరి. ఇది విశ్వసించటం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. విశ్వసించిరి అంటే ఆయన చెప్పిన బోధ దేనికి కారణమైంది? విశ్వసించిరి. ఏంటి విశ్వసించటం?
కనబడని దానిని నమ్మే స్థితి వారికి కలుగజేశారని అర్థం. అంతే తప్ప ఏదో మనం అనుకున్నట్టు ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రార్థనలు, ఇప్పుడు అనుకున్నటువంటి ఈ భౌతిక సంబంధమైన అవసరాల గురించి పౌలు గారు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ విశ్వసించిరి. ఇక్కడ అయితే బెరలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవలపరిచిరి. ఇక్కడ కూడా అదే సంఘటన జరిగింది. వెంటనే సహోదరులను పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళారు. ఇలా 2 చోట్ల నుంచి గెంటి వేయబడి 2 చోట్ల నుంచి ప్రమాదమును తప్పించి అక్కడ విశ్వసించినటువంటి వారే పౌలుని అక్కడి నుంచి తప్పించిన సందర్భాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అంటే 2 చోట్ల చెప్పాడు. అంగీకరించిన గుంపు ఉంది, అంగీకరించలేని గుంపు ఉంది. అంగీకరించిన వాడు ఒకడు యూదుడు, అంగీకరించినటువంటి వారు కొందరు యూదులు. ఇక్కడ అంగీకరించిన వాడు క్రైస్తవుడుగాను, అంగీకరించిన వాడు యూదుడుగాను, ఇంకా అల్లరమోకలతో కూడినటువంటి కొంతమంది అల్లర కలవరం పెట్టేటువంటి గుంపులుగాను అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ యూదుడు కాదు, ఇటు క్రైస్తవుడు కాదు, మాట్లాడితే గొడవకు వచ్చేటువంటి ఒక గుంపు అది. ఇంకొకరు ఏమో యూదులు, అంటే ధర్మశాస్త్రాన్ని తప్ప ఇంకొక దాన్ని ఏం చెప్పినా సరే ఊరుకోరు వాళ్ళు. ఇంకొకరైతే క్రీస్తునందు విశ్వాసం, అంటే పౌలు గారు శీల చెప్తున్నటువంటి మాటలు వారు విశ్వసించిరి. అంటే పరలోక సంబంధమైన పునరుత్థాన సంబంధమైన విషయాల కోసం ఈ మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మీరు నెమ్మదిగా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విశ్వాసం అనే దాంట్లోకి లాక్కొచ్చారు. యూదులంటే దేవుడిని నమ్మలేదనుకోకండి, యూదులంటే దేవుడు లెక్కలేదనుకోకండి. యెహోవాని తప్ప ఇంకొకరిని ఎవరి పేరు పెట్టినా ప్రాణమైనా ఇస్తారు, కానీ వాళ్ళు ఇంకొకరిని అంగీకరించలేనంత భక్తులు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, అక్కడ యేసు ప్రభు గురించి చెప్తుంటే వారు అంగీకరించలేకపోతున్నారు, కానీ యెహోవా అంటే మాత్రం ప్రాణమిచ్చే భక్తులే. కానీ వాళ్ళు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచలేదు కనుక వారు అలాంటి మూర్ఖమైనటువంటి పనులు చేశారు. ఇది 2 సార్లు జరుగుతున్నటువంటి బోధలో గుంపులుగా విడిపోతున్నారు. చూడండి, ఒక గుంపు ఒకరు. ఇక్కడ మనం ఏ భాగాలు తెచ్చుకోవాలంటే విశ్వసించిరి అనే భాగాన్ని మాత్రమే. ప్రభువులో పరలోక రాజ్యములోకి వెళ్ళే కొద్దిమంది గుంపు మాత్రమే. ఇలాగ అయిపోయిందా? 2 చోట్ల ఇబ్బంది కలిగజేశారు, ప్రాణాపాయమైన స్థితులు కలిగజేశారు. చివరికి అధికారుల చేత శిక్షింపబడే పరిస్థితులు, సమాజ మందిరాలకి జనసమూహం దగ్గరికి ఈడ్చుకెళ్లే పరిస్థితులు. అలాంటి చోట నుంచి పౌలు తప్పించుకోలేదు, వారి ద్వారా తప్పింపబడి వచ్చి మళ్ళీ ఇంకొక చోటకు వచ్చాడు. ఇంకొక చోటకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వినాల్సినటువంటి భాగం అన్నమాట. ఇప్పుడు దాకా చెప్పింది అంటే పరిస్థితులు ఎక్కడి నుంచి అయినా, ఏ చోట నుంచి అయినా అదే విషయం కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉందంటే వీరు మరీ ఇంకా దేవుడు ఎరగలేని చిన్న స్థాయిలో ఉన్నారు. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి చదువుదాం. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ చదివే ముందు ఒక ప్రశ్న మీకు. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఇదేంటండి, ఇన్నాళ్ళ నుంచి దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నామా అంటున్నారు. ఇక్కడ తెలియని దేవుడు అని ఉంది కదా. తెలియని దేవుడు అంటే బయట వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కాబట్టి తెలియదు అంటున్నారు. మనకేమన్నా తెలుసా అన్నది నేను అడుగుతున్నాను. మీరు తెలియని దేవుడు అనే ఒక భాగంలో మీరు ఏమైనా ఉన్నారా? మీకు ఏమన్నా దేవుడు ఏమైనా పరిచయం ఉన్నాడా? దేవుడు ఏమంటే ఎలా ఉంటాడని మీకు ఏమన్నా తెలుసా? దేవుడు అంటే ఏంటి మీకు తెలిసిన అవగాహన ఏది? దేవుడు అంటే చెప్పండి. దేవుడు అంటే తెలుసా మీకు? ఏమైనా దేవుడు తెలుసా? దేవుడు అంటే ఏమంటారు? జీసస్, లేదా యెహోవా, పరిశుద్ధాత్మ. ఈ కాదు, నీకు దేవుడు ఏమన్నా తెలుసా? ఆయనతో నీకేమన్నా పరిచయం ఉందా? ఆయన ఏమన్నా చూసావా? దేవుడితో నీకేమన్నా పరిచయం ఉందా? ఆయన ఎలా ఉంటాడని నీకేమన్నా తెలుసా? ఆయన పేరేంటో నీకు తెలుసా? చెప్పండి, ఏమన్నా మీకు దేవుడు తెలిసేమా? వాళ్ళు కూడా తెలియని దేవుడు అని పెట్టారు. వాళ్ళకంటే కొంతమందిని తెలిసినటువంటి వారిని తెలిసే దేవుడిగా పేర్లు రాశారు. ఒకళ్ళని మాత్రం తెలియని దేవుడు అని రాశారట. ఇప్పుడు మీకైనా దేవుడు తెలుసా? నాకు దేవుడు తెలుసన్న వాళ్ళకి మీకు దేవుడు తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? ఎప్పుడు చూసావు? నీతో ఏం మాట్లాడాడు? ఆయన ఎలాగుంటాడు? ఆయనకి ఏంటి? ఆయన గుణగణాలు ఏంటో చెప్పాలి. మీకేమన్నా తెలుసా? పోనీ
వినోద్, ఏమన్నా ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడా? దేవుడిని ఎప్పుడైనా చూసావా? పోనీ మీతో చూడలేదు, మనం భక్తులు అనుకుంటున్న పౌలు గారు కానీ, భక్తులు అనుకుంటున్నటువంటి మోషే గారు కానీ, పోనీ వీళ్ళలో ఎవరైనా దేవుణ్ణి చూసారా? అంతా దేవుడితో మాట్లాడి, దేవుడితో ఉండి, దేవుడు చెప్పిన గ్రంథాన్ని అంతా తెచ్చినోడు చివరికి దేవుణ్ణి చూడలేదని ఏదో ముఖం చూద్దామంటే ఆఖరికి దేవదూత ముఖం కొంచెం ఒక పక్క నుంచి చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడ్డాడు కదా. అంటే మోషే కూడా దేవుణ్ణి చూడలేదు, మోషే దేవుణ్ణి ఎరగలేదు, భక్తులు దేవుణ్ణి ఎరగలేదు. ఎరగడం అంటే ఎరిగారు, చూడలేదు. ఆవిడ చూసారా? ఎరిగారంటే ఎరిగారు. ఎలా ఎరిగారు? చూసి ఎరిగారా? తెలుసుకుని ఎరిగారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే మనమైనా, మన భక్తులైనా, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా దేవుణ్ణి ఎరిగారు అన్నది ఎవరైనా ఉన్నారా? పోనీ ఎరిగారంటే ఎరుగుదాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎరుగుదాం అంటే ఎరుగుదాం. ఎలాగ ఎరుగుదాం? కంటితో చూసి కాదు. విశ్వాసం అంటే దేన్ని చూసి విశ్వసించో? విశ్వసించడానికి కూడా ఒక క్రియ ఉండాలి కదా. విశ్వాసమే అంటే ఎలా ఉంటాడని చూసావు నువ్వు? నీకేంటి, ఎలా తెలుస్తుంది నీకు దేవుడని? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం అది. అందుకే మరి దేవుడు అంటే నేను అలా చెప్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహించమని. దేవుడిని ఎలా తెలుసుకోవాలని దేవుడు అడ్డ చెప్పాడంటే, ఏంటో ముందు చెప్పి అది జరిగించి నేను దేవుణ్ణి నమ్మండి అన్నాడు. ఏమా, ఆయన పేరేమీ పెట్టుకోలేదు. ఆయన యెహోవా అన్న పేరైనా, జీసస్ అన్న పేరైనా, ఆయన చేసే పనికి పేరు తప్ప ఆయన పేరు అది కాదు. సరే, మీకు పెద్ద పెద్ద పాఠం ఎత్తుకున్నానేమో అనిపిస్తుంది. నేను అవన్నీ చదివించుకొచ్చింది ఎందుకంటే, మనం 3 రకాలుగా విడిపోయాం. 3 రకాలుగా ఉన్నారు. ఇప్పుడు 3 రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు దేవుడిని ఆరాధించేటువంటి వ్యక్తులు కూడా 3 రకాలుగా అయిపోయారు. కొంతమంది ఏమో మేము దేవుణ్ణి ఎరుగుదమని ఏవో పోలికలతో విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవులలో కూడా ఇప్పుడు ఏంటిది, గౌరీపట్నంలో కానీ, ఆఖరికి మన చర్చి మీద కానీ, ఆఖరికి క్యాలెండర్లో కానీ, లేకపోతే కొన్ని ఫొటోస్లో కానీ మనం కూడా జీసస్ అంటే ఇదిగో ఇలా ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా గ్రూప్లో పెడుతుంటే జీసస్ అలాగే సముద్రం మీద నడుతున్నట్టు, మొన్న చూడండి ప్రవీణ్ పగడగల చనిపోతుంటే యేసుప్రభుని ఎలా కౌగిలించుకున్నట్టు పెడుతున్నారు కదా, పెడుతున్నాం కదా. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారు? అరే జీసస్ ఎలాగ ఉంటాడు, జీసస్ ఎలా ఉంటాడు, యెహోవా ఎలాగ ఉంటాడు, రేపు పరలోకం ఎలాగ ఉండబోతుంది. బంగారపు వీధులు వేసేస్తున్నారు వరుసన. బంగారపు వీధుల్లోనట స్ఫటికము వలె ఇలాగ ఏయో కబుర్లు చెప్తున్నారు. నువ్వు చూసావా? ఒకవేళ చూస్తే నువ్వు అనుకున్న నీ మెదడులో ఉన్న బంగారమా అది? దేవుడు ఏం చేశాడంటే, నిన్ను శపించబడలేని తింటే నువ్వు చేస్తావు కనుక నీకోసం, నువ్వు తినడానికి పనికి రావడం కోసం ఈ భూమిని కూడా శపించాడు. అప్పుడు అరటిపండును, టమోటోను ఇవన్నీ నువ్వు శపించబడుతుంది కాబట్టి నువ్వు తినగలుగుతున్నావు. శపించబడిన వ్యక్తి శపించబడలేని అరటిపండును తినలేడు. అందుకని భూమిని కూడా శపించి నీకు తినేలా దేవుడు చేశాడు. లేకపోతే ముందున్న ఏదోను వనంలో ఉండేటువంటి ఆ పళ్ళే నిన్ను శపించబడి బయటికి గెంటి ఆ పళ్ళు మాత్రమే ఇక్కడ ఎడితే నువ్వు వాటిని తినలేవు. నువ్వు చూస్తున్నది అబద్ధం, నువ్వు చూస్తున్న బంగారం అబద్ధం. బైబిల్లో ఉన్న బంగారం అనుకున్న బంగారం అంత అబద్ధం, అందులో ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఏది చూస్తున్నావో అదంతా అబద్ధం, ఏది నువ్వు చూసావో అదంతా అబద్ధం, ఏది నువ్వు తెలుసుకున్నావో అదంతా అబద్ధం. మరి ఏది నిజం? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో నాకు దేవుడు తెలుసని ఒక దేవుడిని పెట్టుకున్నారు, మనకి దేవుడు తెలుసని పైన దేవుడిని పెట్టుకున్నాం. అలాగే ఏంటండి, గౌరీపట్నంలో మొత్తం ఎటు చూసినా దేవుళ్ళని పెట్టుకున్నారు. కొంతమంది ఏమో ఇలా సిలువు ద్వారా సిలువుకి నమస్కారం చేసే కొంతమంది మనం ఇలా పెట్టుకున్నాం. ఇది నిజమా, అది నిజమా, అది నిజమా అంటే తెలుసా నీకు? నువ్వు చూసావా? చూసి నమ్మావా? ఏదన్నా ఏమీ లేదు.
చూస్తే చచ్చిపోతావు. దేవుడిని చూసే అవకాశం ఏమీ లేదు. పోనీ నువ్వే చూడలేదు, పోనీ ఇంకొకడు ఎవడన్నా చూశాడా? శపించబడిన దాంట్లో శపించబడిన వంకాయ ఎత్తే కానీ తినలేకపోతున్నావు నువ్వు. మరి దేవుడు కూడా శపించబడి నీకు కనపడ్డా? దేవుడు కలుగు చేసిన దానిని తింటేనే పోయే నువ్వు. తినలేని శరీరము నీకు తయారైంది. అలాంటిది దేవుణ్ణి నువ్వు ఇంకెలా చూడగలుగుతావు? మోషేయ కలుదిరి కిందడే పరిస్థితి వచ్చింది కదా. మరి ఇంకెవడు చూశాడు ఈ లోకంలో? ఇంతకీ దేవుడు ఎవరు? ఎలా చెప్తావు నువ్వు? అందుకని అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి పాఠం అన్నమాట ఇది. అంతే. దేవుడు నీకు తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసమ్మా? దేవుడు చూసారా? కళ్ళకు వచ్చారండి, నాతో ఇలాగే వెలుగుగా మాట్లాడాడు, కళ్ళు కనపడలేదు, ఇలా చూస్తే కిందడిపోయాను, ఇలాంటి కబుర్లు చెప్పకండి. ఇవన్నీ నీ భ్రమలు. ఏమ్మా, పాస్టర్ గారు దర్శనంలో పగలెక్కడ అదేంటి నైట్ అంతా పడుకున్నాడు కానీ ఆత్మ వెళ్ళి పైకి వెళ్ళి ప్రార్థన చేసింది, ఇలాంటి నమ్మకండి. అసలు అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఆత్మలు వెళ్ళి పైకి వెళ్ళి ప్రార్థనలు చేయు. ఏమ్మా, మీరు నమ్మితే నేను రోజు వెళ్ళి ఆత్మ వెళ్ళి ప్రార్థన పరలోకం. దినకరణ్ గారు, నేను సెవరల్ టైమ్స్ అని ఉంటుంది, మీకు యూట్యూబ్లో ఉంటుంది, సెవరల్ టైమ్స్ పరలోకం వెళ్ళి దిగొచ్చేస్తూ ఉన్నాడంట. మొన్న ఎవరో వీడియో క్రియేట్ చేశారు, దినకరణ్ గారు, తర్వాత ఆయన పేరేం పేరు, అదే ఇదేంటిది జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు అంటే పెద్ద జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, ఏసన్న గారు, ఇలాంటి పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ దిక్కుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు పరలోకంలో మాట్లాడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం కబుర్లు చెప్పారో తెలియదు కానీ వాళ్ళ ఫోటోలను బట్టి నాకు అలాగ అర్థమైంది వాళ్ళు పరలోకంలో చేరినట్టు. దినకరణ గారు సెవరల్ టైమ్స్ వెళ్ళి వచ్చానని ఆయన బుక్లో కూడా రాసుకున్నారు, యూట్యూబ్లో ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళాను పరలోకం అంటే సెవరల్ టైమ్స్, చాలాసార్లు వెళ్ళి వచ్చేసాడంట ఆయన దినకరణ గారు. అలాగా ఆయన చెప్పుకున్నాడు. సరే, వాళ్ళ పేర్లు ఎత్తుకోవడం ఎందుకు కానీ, అలా ఎవరు తోసినట్టు వాళ్ళ పరలోకం ఎవరన్నా ఎక్కిపోలేదనేమో బైబిల్ చెప్తుంది. నేను చాలాసార్లు ఎక్కి వచ్చేసానని, అదేమన్నా పక్కనున్న కొవ్వూరు గోదావరి గట్టుగానే వెళ్ళొచ్చే అవకాశం ఏమీ లేదు. కాబట్టి మీరు అందరూ ఇలాంటి తింగర మాటలు చెప్పకండి. ఇందులో ఉన్న విషయాన్ని మాత్రమే చూద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసా? పోనీ తెలిసంటే చెప్పండి, నన్ను ప్రశ్నించండి. పోనీ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు దేవుని అడ్రస్ కనుక్కోవాలి మనం. అప్పుడు అడ్రస్ కనుక్కుని, ఇప్పుడు చూడండి ఇందులో అడ్రస్ ఎందుకు కనుక్కోవాలంటే మనం ఇందులో తడుములాడి ఆ మాట చదవమ్మా. ఆయన అందరికీ 23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అంటున్నాడు. దేవుడు అంటే ఏ దేవుడు వదిలేయండి కాసేపు. ఎవరో తెలియదు కదా నీకు. దేవుడు ఎవరో తెలియదు. నీకు తెలుసా? నీకు తెలియదు. క్రైస్తవుడికి తెలుసా? తెలియదు. పోనీ ముస్లింకి తెలుసా? తెలియదు. ఇంకొకరికి తెలుసా? అన్యులకి తెలుసా? తెలియదు. ఈ భూమి మీద పుట్టిన మనిషి అన్న ఏ వ్యక్తికి దేవుడిది అన్న సంగతి ఎవడూ దేవుని చూడలేదు. ఎవరు దేవుణ్ణి ఏమీ చూడలేదు. దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఇప్పుడు మరి దేవుణ్ణి ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి తెలియబడని దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో చెప్తూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు. జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఈ ప్రపంచములో ఎవడు దేవునికి మందిరము కట్టినా, ఈ ప్రపంచములో ఎవడు ఏ ఆలయము కట్టినా, అక్కడ ఏ విగ్రహం పెట్టినా, ఏ సిలువ పెట్టినా, ఏ మందిరము కట్టినా ఆ మందిరములో దేవుడు నివసింపజాలడు అన్నాడు. ఎందుకు నివసింపజాలడు అంటున్నాడు? ఆకాశానికిని భూమికిని ఆయన ప్రభువై ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇప్పుడు అంత పెద్ద దేవుణ్ణి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రికి కొవ్వూరికి దేవుడు అనుకో, ఒక దేవుడు. కొవ్వూరు వాళ్ళందరూ అక్కడ గుడి కట్టుకోవాలి.
కొవ్వూరోళ్ళు అందరూ ఒక గుడి కట్టుకోవాలి, అంతేనా? కొవ్వూరోళ్ళకి దేవుడైతే కొవ్వూరోళ్ళు అందరూ ఒక గుడి కట్టుకోవాలి. కొవ్వూరికి రాజమండ్రికి ఒక దేవుడు అనుకో, అప్పుడు ఎక్కడ కట్టాలి గుడి? కొవ్వూరికి రాజమండ్రికి పోనీ ఆ గొడవ వదిలేండి. ఇక్కడే రాజానగరానికి దివాన్ చెరువుకి ఇద్దరికి ఒకలే దేవుడు అనుకో, గుడి ఎక్కడ కట్టాలి? ఇప్పుడు మధ్యలో కట్టాలి. అదే దివాన్ చెరువుకి సంబంధించినడు అనుకో, దివాన్ చెరువులో కట్టాలి. ఏమో రాజనగరానికి సంబంధించినోడు అయితే రాజనగరానికి కట్టాలి. ఇప్పుడు రెండిటికి కలవాలంటే ఎక్కడ కట్టాలి? రెండు ఊర్లకి సంబంధించినటువంటి ఒక చోట కట్టాలి. ఈ రెండు ఊర్లకి ఆయన ఆవరించి ఉన్నాడు కనుక అంత రాజమండ్రి దివాన్ చెరువు ఏంటిది రాజనగరం దివాన్ చెరువు కలిసే అంత చర్చ్ కానీ లేకపోతే ఇంకొక గుడి కానీ కడితే అంత దేవుడు అందులో పడతాడు. మరి ఇప్పుడు ఈయన అడ్రస్ ఏంటి? ఆకాశము భూమి. భూమి ఎంతవరకు అయితే ఉందో అంత, ఆకాశం ఎంత అయితే ఉందో అంత. ఆయనకు ఒక మందిరం కడితే, ఆయనకు ఒక ఆలయం కడితే అప్పుడు అందులో ఉంటాడు ఆయన. ఎవడన్నా కడతాడా? ఇప్పుడు మనం కట్టాము మందిరం, ఇందులో ఉంటాడా? ఎంతో చిన్న చేసి ఇక్కడ పెట్టేశాం, ఇక్కడ ఉన్నాడని. ఏమో వాళ్ళేమో అక్కడ పెట్టేశారు, ఎక్కడ చూసినా పెట్టుకుంటా పోయారు. ఏం పెట్టావు ఇంతకని? నువ్వేది నమ్మవు అది పెట్టవంతే. ఆయన ఇలాగుంటాడని నీకు తెలీదు, అలాగుంటాడని వారికి తెలీదు. సిలువ అని అనుకుంటావేమో, సిలువ వేశారు కదండి అందుకే పెట్టామనుకోవచ్చు. సిలువ అంటే శ్రమ అని అర్థం, శ్రమ అని అర్థం. నీ శరీరమును దేవుని కొరకు సజీవ యాగంగా నువ్వు నలగొట్టుకోవడం అని. నలగొట్టుకోవడం అయితే ఇంక ఈ కర్ర ఏముంటుంది? కర్రలుగానే మనం నలగొట్టుకుంటున్నామా? కాబట్టి ఇది మనం సిలువ వేయబడ్డాడన్న ఒక క్రియారూపంలో పెట్టుకున్నాము, కానీ యథార్థం ఏంటంటే నువ్వు శ్రమలోకి రావడమే కదా. సరే, ఇప్పుడు ఎక్కడైనా దేవునికి ఆలయము కట్టబడితే ఆ తెలియని దేవునికి ఎంతన్నాడా దేవుడు? తెలియని దేవుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ఈ ప్రపంచమే సరిపోద్దా? ఈ భూమి మీద ఉన్న ఆలయం కడితే సరిపోద్దా? మళ్ళీని ఆకాశంలో కూడా కట్టాలి. ఆకాశంలో కూడా ఎక్కడ ప్లేస్ మిగలకుండా అందరూ కడితే ప్రపంచంలోనే నెంబర్ 1 చర్చ్ అంట, అందులో ఉంటాడు. పోనీ ఎంత కట్టినా 200 ఎకరాలేమో, అంతేనా? 200 ఎకరాల్లో కూడా ఆవిడ కట్టలేదు అనుకోండి, మహా అయితే 7 ఎకరాల్లోనూ లేకపోతే 5 ఎకరాల్లోనూ కట్టారు. ఎకరం ఎంత ఆఫ్టర్ ఆల్? ఎంత కట్టినా ఈయన తూరున్న అంత మందిరం కట్టాడా? పోనీ కట్టినా అందులో ఉంటాడా? ఇప్పుడు చిన్న బొమ్మల చిన్న గూడు కట్టి ఇసుకలో ఏనుగు నదిలోకి వెళ్ళమన్నాం అనుకో, ఉంటుందా? ఏనుగే వెళ్ళలేనప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు, మొత్తం ఆకాశము భూమి నిండిపోయి ఉన్న దేవుడికి ఆలయం కట్టేవాడు ఎవడు? ఆయన పోలికేది? ఆయన ఎవడు కడతాడు అంటే కట్టే అన్నీ ఏంటి? ఇప్పుడు నిజంగా కట్టావా? నిజంగా ఆయనకి తెలిసే కట్టావా? ఏమీ లేవు. మరి ఇంకెలాగ దేవుణ్ణి ఆరాధించటం? ఎలాగ ఆయనకి మందిరం కట్టడం? ఎవరి మట్టుకాలకి పొంగిపోయి నేను మందిరం కట్టాను అనుకుంటున్నాం, కానీ అంటే నువ్వు కట్టేదంతా కూడా ఇంకా యథార్థమేమీ కాదు. ఇది చెప్తున్నాడు అనమాట వాళ్ళకి. చెప్తూ అక్కడ అడ్రస్ చెప్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకుందాం మనం, ఏమా దేవుణ్ణి పట్టుకుందాం. అప్పుడు ముస్లిమైనా హిందువైనా ఇంకొకరైనా ఎవరైనా ఎవ్వరికీ దేవుడు తెలదు కదా, తెలియదు కదా. ఇప్పుడు నాకు తెలిసండి, నాకు కనపడ్డాడు, నాకు అంటకలేదు కదా. కనపడితే ఆ దేవుడైన వాడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉన్న వ్యాపించిన వాడు. ఇప్పుడు పేర్లలోకి వెళ్ళి చూస్తే విష్ణువు అంటే ఏంటి అర్థం? అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం సాంస్క్రిట్లో. ఎక్కడ చూసినా ఉన్నవాడే. పోన్లే మనం క్రైస్తవులము దేవుని నమ్ముకున్న బిడ్డలము కాబట్టి సర్వాంతర్యామి అంటున్నామంటే లేదు. ఏ గ్రంథంలో చూసినా ఎక్కడ చూసినా విష్ణువు అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని. అన్ని చోట్ల ఉన్నవాడికి మరి కొన్ని చోట్లే కట్టడానికి కుదురుతుందా? పోనీ ఆయన రూపం నువ్వు చూసావా? చూడలేదు కాబట్టి దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. కాబట్టి తెలియబడని దేవుడు, ఆ దేవుడు నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. ఆయన తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఆ దేవుడు అడ్రస్ చెప్తున్నానని వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. చెప్తే ఏమంటున్నాడంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. అడ్రస్ చెప్పాడు. భూమి ఆకాశం మీద ఎక్కడా ఆయన నివసించటానికి
అవకాశం లేదు. చిన్న చిన్న వాటిల్లో, మందిరాల్లో, ఆలయాల్లో మీరు ఎంత కట్టినా అక్కడ దేవుడు అనేవాడు నివసింపడు. మరి అక్కడ ఉన్నవాడు ఎవరప్పుడు? అది ఏ చర్చ అయినా ఉన్నవాడు ఎవరు అంటే, నువ్వు అనుకున్నట్టు నువ్వు నమ్ముతున్న విశ్వాసం రాంగ్ అయిపోతుంది. నీ విశ్వాసం రాంగ్ అయిపోతుంది. అప్పుడు విశ్వాసం అనేటువంటిది ఇప్పుడు అంటే విశ్వసించారన్న దగ్గర చూడండి, ఇంకొక మాట ఏంటంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్టు మనుష్యులు చేతులతో సేవింపబడువాడు కాదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి సేవించాలంటే, సేవించటం ఈక్వల్ టు ఆరాధించటం. దేవునినట ఆయనే ఊపిరిచ్చి, ఆయనే సమస్తం ఇచ్చి ఒక మనిషిని బ్రతికిస్తున్నటువంటి ఆ దేవుడు, ఆ దేవుని ఆ భక్తుడు ఆరాధించాలంటే చేతులతో పనికిరాదట. చేతులు ఎత్తండి ప్రార్థన చేద్దామన్నారు మీరు. అందరూ చేతులు గట్టిగా పైకెత్తుదాం, దేవునికి స్తుతులు చెప్దాం. ఇవన్నీ ఎంత సొల్లు కబుర్లు అర్థమవుతుంది. ఇక్కడ చేతులతో ఏం చేయలేము, సేవించలేము అంటున్నాడు. చేతులతో సేవించలేము. నువ్వు చేతులతో ఇచ్చినది దేవునికి పనికిరాదు. చూసుకోండి, చేతులతో నువ్వు ఏం చేసినా అది ఇప్పుడు అమ్మ జీడిపిక్కలు తెచ్చింది, ఏమ్మా చేతులతోనే తెచ్చిందా? మరి ఇప్పుడు ఆ సర్వాంతర్యామి అయిన దేవునికి శపితమైన ఈ భూమి మీద ఇప్పుడు ఏదైనా తినగలుగుతాడా? అంటే ఇప్పుడు ఇచ్చిందంత ఉత్తిదేనా? చూడండి ఎలా ఉందో, ఎంత విశ్వసించాలో జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇది మీరు ఇస్తే ఇచ్చినట్టు అన్నాడు, అంతే. ఇస్తే ఇచ్చినట్టేటి? ఆయనకి ఇచ్చినట్ట. ఇప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నాడు, వస్త్రాలు నాకు ఇచ్చినట్టే నట్టే అన్నాడా? నిజమా? ఆయన దాన్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ చేతులతో ఈ భౌతిక సంబంధమైన వాటితో శపితమైన దాంతో ఇచ్చి నాకేమి నువ్వు పెడతావు? పెట్టలేవు. కానీ నువ్వు చేసిన ఒక ఆజ్ఞ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నెరవేరుస్తున్నావు గనుక ఆ నెరవేర్చేది నాకు చేసినట్టు. ఇప్పుడు చేసేది ఎందుకు చేస్తున్నావో తెలియాలి. వస్తున్నటువంటి మందిరములు ఆయన ఉన్నాడని తెలుసు, ఎందుకు వస్తున్నావో తెలియాలి. నువ్వు చూస్తున్న రూపం ఆయనది కాదని తెలియాలి, కానీ ఆయన ఎవరో నీకు తెలియాలి. తెలియబడిన దేవుడు తెలియబడలేని ఈ చూపుతో నువ్వు దేవుని ఎలా ఆరాధించాలన్నది విషయం. ఏమైనా అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది ఏంటో. కాబట్టి ఇప్పుడట చేతులతో అంటే నువ్వు ఎంత అరిసేసి కేతలు వేసేసినా అమ్మా అది ఇంతకీ కుదరదంట. చేతులతో ఆయనను ఆరాధించలేవట. మరి ఎలాగ ఆరాధిస్తావు చెప్పండి? ఇది చాలా కీనోట్ అండి. చాలా బైబిల్ ఎలా చెప్తున్నాడు చూడండి. వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చి నీకు ఊపిరిచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నీకు జన్మనిచ్చినటువంటి ఆ దేవుడు ఆకాశానికి భూమికి అందక సరిపోయాడు, నువ్వు కట్టే ఆలయంలో ఆయన ఎలా పెడతావు అని అడిగాడు. అడిగితే నిజం ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఏథెన్స్ వాసులు ఏం చేస్తే జ్ఞానంగా ఉంటారు కదా. నిజమే, సృష్టికర్త అయిన దేవుడు, అంతా పట్టే దేవుడు, సర్వాంతర్యామనే కదా మనం అంటాం. సర్వము వ్యాపించి ఉన్న దేవుడు ఎలా పెడతాను ఈ మందిరంలో? చిన్న బొమ్మ చేసి పెట్టగలనా? పోనీ బొమ్మ చేశానంటే నాకు ఎలా తెలుసు బొమ్మ ఆయనే అని? యేసుప్రభు ఎలాగని నాకెలా తెలుసు? అది నువ్వు యేసుప్రభు అనుకుంటుంటే నీ అంత మురుకుడు ఇంకొకడు ఉంటాడా? ఉండడు అని చెప్తూ చూడండి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మరి ఇంటికి వెళ్ళాక కూడా మీరు చదవండి. మనుష్యులు చేతులతో సేవింపువాడు కాడు, అంటే చేతులతో ఆయనను ఆరాధించేవాడు కాదు. సేవించటం అంటే ఆరాధించటం, సాష్టాంగపడడం, సేవించటం, ఇవన్నీ మాటలు ఆరాధన అని అర్థం. మరియు యావత్ భూమి మీద, అంటే ఈ భూమి ఎక్కడుందో అంతటా కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగుందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలము వారికి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఇంతకెందుకు ఇప్పుడు ఈ భూమి మీద
ఈ భూమి మీద ఇప్పుడు దేవుని పట్టుకోవాలి. అందుకని దేవుడట ప్రతి జాతి నుంచి ఒక మనుషుని ముందు ఒక మనిషిని తయారు చేశాడట. ఆ మనిషి నుంచి మనిషి మొత్తం అందరినీ భూమి మీద, యావత్ భూమి మీద నింపాడట. ఇప్పుడు ఇంతకీ ఆయనకి పట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మా నాన్నగారు ఎవరు అన్న అక్కడికి రావాలి. ఇప్పుడు సుదర్శన్ గారు నాన్నగారు ఎవరు? సత్య నాన్న ఎవరు? అలాగా వెతుక్కుంటూ అలాగెళ్తే ఆదాము దొరికేస్తాడు మనకి. ఆదాము దొరికేస్తాడు. ఆదామును ఎవరు కలుగు చేశారు? ఆయనే. ఆయన పేరేంటి? యెహోవా. యెహోవా అంటే ఏంటి? ఉన్నాడు. ఇంతకీ ఏం చెప్పాడు? ఇంతకని పేరు చెప్పాడా? ఉన్నాడా అన్నాడా? ఇప్పుడు మొదలకి దేవుడు ఏమై ఉన్నాడు? అందరికీ ఉన్నాడు అన్న అక్కడికి వచ్చాం. హెబ్రీ భాషలో ఉన్నాడు అనే పదానికి యెహోవా అని అర్థం. ఇంతకీ ఉన్న దేవుడు ఎవరు? ఏమో ఉన్నాడు. ఆ ఉన్నాడు అనే పదాన్ని హెబ్రీలో చెప్తే యెహోవా, సంస్కృతంలో చెప్తే విష్ణువు, లేకపోతే ఆ ఉన్న దేవుడు తప్పు చేస్తే మొత్తం ఒక్కొక్కడిని సంహరిస్తాడు మూడవ కన్ను తెరిచి. ఆ మూడవ కనిమే ఏంటిది? అదేంటిది? జలప్రలయంలో చూపించాడు. రేపు అగ్నితో చూపిస్తాడు. ఆయన శిక్షిస్తాడు. ఆ శిక్షించే రూపానికి మరొక పేరు శివుడు. అర్థమవుతుందా? ఇప్పుడు విష్ణువేమో అన్ని చోట్ల ఉంటాడు, బ్రహ్మేమో సృష్టిస్తాడు, శివుడేమో తప్పు చేస్తే సంహరిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుడా? అన్ని పనులు ఒక్కడేనా? ఇప్పుడు చేసే పనికి పేరు పెట్టుకున్నారు, కానీ ఆ పెట్టబడిన పేరు ఆ చేస్తున్నటువంటి మనిషిని చూడలేదు కదా. చేసే పనికి పేరు కానీ చేసే పనికి రూపం కాదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉన్నవాడు సంహరిస్తాడు. ఈ భూమిని, ఆకాశమును మిక్కటమైన వేండ్రముతో లయపరుస్తాడు. తప్పు చేస్తే వారిని సంహరిస్తాడు, కాల్చివేసేస్తాడు. దానినే మూడవ నేత్రం అగ్ని అని చెప్తున్నారు కదా. ఇప్పుడు చేసే గుణానికి పేరు అంతేనా? ఏం పేరు పెట్టినా పేరు అదేనా? సంహరించేవాడేనా అర్థం? సంహరించేవాడు ఇప్పుడు ఉన్నవాడేనా? సర్వాంతర్యామి ఉన్నవాడేనా? అంతేనా? అర్థమవుతుందా? అప్పుడు మరి వాళ్ళు పూజిస్తున్నది ఎవరు? ఈయన పూజిస్తున్న అల్లా దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఉన్నవాడు. జైనులు ఏ దేవుడు? ఉన్నవాడు. ఈ లోకములో ఏ వ్యక్తి, అది గ్రీకుడైనా ఇంకొకడైనా ఆ ఉన్న దేవుడు అవడో, ఆ ఉన్న దేవుణ్ణి మాత్రమే లోబడుతున్నాడు. అప్పుడు హెబ్రీ భాషలో యెహోవా అంటే అది నావాడు కాదు అంటాక ఎలా కుదురుతుంది? శివుడు అంటే నావాడు కాదు అంటాక ఎలా కుదురుతుంది? విష్ణు అంటే నావాడు కాదంటే ఎలాగవుతుంది? అర్థమవుతుందా? సో అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు పెట్టుకుని ఈడు నా దేవుడు, ఇతను నా దేవుడు అనుకుని అన్నదమ్ములుగా బ్రతకాల్సిన ఒకే తండ్రి బిడ్డలైన అందరూ కొట్టుకు చేస్తుంటే అప్పుడు జ్ఞానము లేనటువంటి అన్నదమ్ముల పాత్రలే కదా మన అన్నీ. ఇప్పుడు ఈ పేరు అర్థం తెలిస్తే అందరూ ఒకటేనా? అందరూ ఒకటైనప్పుడు అర్థం చెప్పి అందరూ కలిసిమెలిసి తిరిగి ఆ ఉన్న దేవుడు ఎవరో నువ్వు యెహోవా అంటాం మానే, ఉన్నాడాను తెలుగులో ఉన్నాడాను. నువ్వు ఇవన్నీ కూడా వదిలే, నువ్వు ఉన్న దేవుడు ఎవరో ఆ దేవుడను. అప్పుడు మొదలకి అందరికీ ఒకటే అవుతాడా? ఆ దేవుడికి నువ్వు ఇదని చెప్పగలుగుతావా? ఈ రూపం అంటగలగలుగుతావా? పోనీ మీ నాన్న ఎవరు అంటే మీ నాన్నకి ఎలా వెనక్కి వెళ్తే ఆదామే కనపడతాడు కదా. ఆదామును కలుగు చేసిన దేవుడే కనపడతాడు కదా. ఆ కలబడినటువంటి దేవుడిని నువ్వు కళ్ళుతో చూడలేదు, కానీ ఉన్న దేవుడు ఎవరో ఉన్నారు కదా. ఆ దేవుడికి నువ్వేం చేయాలి? పూజలు లోబడి మనందరము ఉండాలి. ఇప్పుడు ఈ జ్ఞానం లేక ఎందుకంటే కొట్టుకుంటాం అందరూ?
నువ్వు నన్ను నాశనం చేస్తాకొచ్చావు, నేను నిన్ను నాశనం చేస్తాకొచ్చాను అని ఎంత అన్యాయంగా అన్నదమ్ములు ఒక రక్త సంబంధికులు కొట్టుకునేటట్టుగా సాతాను ఆ మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసి అన్నదమ్ములు లాంటి వారి మధ్యన అగ్ని రాజేస్తున్నాడు కదా. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు? అన్నదమ్ములే. కానీ వాళ్ళు వేరు, మేము వేరు. పేరేది? అది సంస్కృతం పదం, నీదేమో హెబ్రీ పదం, లేకపోతే ఇంగ్లీష్లో జీసస్ అంటున్నాం. జీసస్ అంటే ఏటో? జీసస్ అంటే ఏంటి చెప్పండి? జీసస్ అంటే ఏంటి? అది యేసు అంటే ఏంటి? పని రక్షకుడు. ఎక్కడున్న దేవుడు రక్షించేవాడే కదా. ఆ ఉన్న దేవుడు ఎవరో ఆ రక్షించేవాడే కదా. కాబట్టి ఎక్కడున్నా రక్షిస్తాడు, దేవుడు నన్ను కాపాడతాడంటే యేసేనే కదా అంటున్నారు. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను కాపాడతాడంటే ఆ దేవుడు ఉన్నాడంటే యెహోవా కదా అంటున్నాడు. మొదలకి ఏం చేసినా, ఇక్కడ నువ్వు చేసినా, అక్కడ వాళ్ళ చేసినా, ఏదే విధానంతో ఏం చేసినా ఉన్న దేవుడు ఎవడో ఆయనే. నువ్వు పేరు పెట్టుకుని ఏం చేస్తున్నావు? నువ్వు ఒక పేరు పెట్టుకుని ఇది నాది అంటున్నావు. దాని అర్థం తెలిస్తే అందరూ ఒకటే కదా. అలాగ అడ్రస్ చెప్తున్నాడు అనమాట వాళ్ళకి. అడ్రస్ చెప్తూ చివరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఆయన ఇప్పుడు తడవాలన్నమాట. తడుములాడి ఒక జాతి నుంచి ఇంకొక జాతి ఇలాగ వచ్చిన వారందరూ ఎవరైతే తడుములాడి ఈయనరా దేవుడు అని పట్టుకుంటాడో వాడికేనట ప్రత్యక్షమవుతాడు దేవుడు. అందుకని దేవుణ్ణి చూపించటానికి ఒక అవతారం వచ్చిందంటే ఈ లోకంలోకి. ఆ అవతారం పేరేటి ఏమా? ఒక అవతారం వచ్చిందంట, చెప్పండి. మనకు ఒక 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు పొలిమేరలు పెట్టాడు. పొలిమేరలు పెట్టి ఇప్పుడు ఎతకండి, వెతికి దేవుడు ఎవడో పట్టుకుని ఆయన ఏం చెప్పాడో దానిని బట్టి సేవించండి అన్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరికి లేదు. ఈ జ్ఞానము లేక నీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది పోయింది. ఇంకా దేవుణ్ణి తడుములాడి వెతకడం పోయింది. ఇంకేం కావాలి? నీకు ఉద్యోగం ప్రసాదిస్తాను, ఏమా నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను, దేవుని మహాకృపను బట్టి చల్లగా ఉన్నావా తల్లి. చల్లగా ఉంటామేటి? ఏం చల్లగా ఉందామని ఇక్కడ మజ్జిగ దగ్గర చల్లగా బతుకుతాక ఇక్కడ నీకు దేవుడిస్తా? పులిమేరలు అందుకే పెట్టాడా? తడువులాడినే దేవుడని నమ్మి అక్కడికి వెళ్ళి కూర్చుని బాబు నన్ను తడుములాడూరికి దొరుకుతాడట దేవుడు. తడుములాడాలి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన సిచ్చు పెట్టేశాడు. నిన్ను చంపి భలే చంపేహాను అన్నాడు. అన్నయ్యని చంపేసి నేను చంపేహాను అనుకుంటున్నాడు అనమాట. నా శత్రువుని చంపేహాను అనుకుంటున్నాడు. అన్నయ్యని చంపి నా శత్రువుని చంపాను అనుకుంటున్నాడు. తమ్ముడిని చంపి నా శత్రువుని చంపాను అనుకుంటున్నాడు. అని తిట్టి నా తమ్ముడిని తిట్టాను అనుకుంటలేదు, అన్నయ్యని తిట్టాను అనుకుంటలేదు. ఒకడికొకడికి వైరమ్యాన్ని కలగజేస్తున్నాడు. ఆ ఉన్న దేవుడు ఏడుస్తున్నాడు. ఏమా ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇంత చెప్పింది పాఠంలో తడుములాడాలి. ఏమో తడుములాడుతుంది తెలుసా మీకు? సరిగ్గా మరి వంట చేస్తున్నారు, ఇల్లంతా ఎవరి మట్టుకెళ్ళి పని చేసుకుంటున్నారు, సరిగ్గా కరెంటు పోయింది. అగ్గిపెట్టి గురించి తరమాలి. ఏం చేస్తారు? అగ్గిపెట్టి పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? తిరమవరం లేనోడుకు అన్నీ తొన్నుకుంటూ పోతాడు, అగ్గిపెట్టి దొరకదు. ఏమమ్మా? కొంతమంది అలా కాదు, కాసేపు చాలా జ్ఞానంగా టింగిమని వెళ్ళి పట్టుకొస్తుంది అగ్గిపెట్టి. ఈ మాత్రం మరి అగ్గిపెట్టి పెట్టరండి అన్న పాపానికి టీవీ పగలు కొట్టేస్తాడు. ఇక్కడ ఉన్న కింద ఉన్న గిన్నెలు దొక్కుంటూ పోతాడు, అన్నీ పోతాడు. ఇది జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండదు. అక్కడ మాత్రం వెళ్ళి కరెక్ట్గా దీపం పక్కనో లేకపోతే క్యాండిల్ పక్కనో స్టవ్ పక్కన ఉంటుంది. దీనికి హాని జరగదు, దానికి హాని జరగదు. కరెక్ట్గా ఇలాగ తడుములాడి అగ్గిపెట్టి పట్టుకుంటాడు. పట్టుకొచ్చి టక్కమని వేయగానే భలేగా అంటాడు. ఈడు మొత్తం ఇల్లంతా పాడు చేస్తాడు, కానీ అగ్గిపెట్టి మాత్రం దొరకదు. అలా పాడు చేస్తున్నారు. దేవుడినట తడుములాడడం అనే దగ్గర ఒక విషయం కనపడుతుంది. కనబడని దేవుడిని తడిమి కనుక్కోవాలన్నమాట. ఇది ఒకడట ఏనుగుని, అది కళ్ళు లేవంట ఇద్దరికి.
ఇద్దరికైతే చాలామందికి లేవేమో, 4 అనుకోండి. ఏనుగు ఎలా ఉంటుందో చెప్పరా అన్నాడంట. ఆడ అలాగే ఇలా చూసి కాలు ఎట్టుకున్నాడంట. ఇదిగో కాలు అని ఏదో మొత్తానికి కాలులాగా ఉంటుంది ఏనుగు అన్నాడంట. ఒకడు తోకట్టుకున్నాడంట, ఒకడేమో తొండమట్టుకున్నాడంట. ఏదట్టుకుంటే అదే ఏనుగు అన్నాడంట. ఇంతకీ ఏనుగు అదేనా? అలాగా ఎవడే దొరుకుతాడో పట్టుకుని ఈయనే దేవుడని ఎక్కడికక్కడ పూజించేస్తున్నారు. మన క్రైస్తవుల్లోనే, మిగతా వాళ్ళ సంగతి వదిలేండి. ఏది అనుకుంటే అదే భక్తి అయిపోయింది. ఏది అనుకుంటే తడుములాడటం లేదు దేవుణ్ణి. దేవుని మందిరమునకు వచ్చినటువంటి భక్తుల్ని, లేకపోతే క్రైస్తవుల్ని, లేకపోతే సాధారణమైన అన్యజనాంగాన్ని ఏ పని నేర్పించాలి? తడుములాడి దేవుణ్ణి కనుగో. ఇది నేర్పించాల్సింది. తడుముకున్న వాడికే దొరుకుతాడు. ఆ తడుముకున్న దేవుణ్ణి ఎలా వెతకాలి? ఇప్పుడు ఎలా వెతకాలి? ఆయనకేమో ఆకాశం అంట, ఆయనేమో భూమి మీద ఆకాశం మీద ఉండే అంత రూపం అంట. దేవుని మందిరంలో ఏముంటాడు రా అనగానే నువ్వేం చేస్తున్నావు? అటు ఇటు వెళ్తా ముద్దులెట్టేస్తున్నావు దేవుని మందిరానికి. దేవుని మందిరానికి ముద్దులెట్టేసి దానికి దండాలు ఎట్టేసి చుట్టూ తిరిగేస్తున్నావు. ఎంత అపహాస్యం చేస్తున్నావు చూసి. ఇక్కడ ఉన్నాడా దేవుడు? ఇది ఓన్లీ నమూనానా? నమూనా మాత్రమే. ఇందులో ఏమీ హస్తకృతమైన దేవుని మందిరములో ఆయన నివసింపజాలడు. నువ్వు బంగారు పూత పోసేయి ఉండడు. కానీ దేంట్లో ఉంటాడు? మనందరి చేత కట్టబడిన మందిరములో ఆయన ఉంటాడు. సరే, ఇప్పుడు మనకి టైం మించిపోకుండా విషయం తేలాలి. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరం వచ్చారు కదా, ఏది కనపడితే అది దండం పెట్టేస్తావా? ఇప్పుడు ఏం చేయాలి మరి? విశ్వాసం అంటే ఇప్పుడు చెప్పండి. విశ్వాసం అంటే ఏం కనపడాలి నీకు? అగ్గిపెట్టనే రూపం నీ కళ్ళల్లోకి రావాలి. అగ్గిపెట్టు అనేది కళ్ళల్లోకి రావాలి. అగ్గిపెట్టి కనపడతలేదు, అలాగా చీకటిగా ఉంది. అగ్గిపెట్టిని పట్టుకుని దాని సైజు అలా చూసి అగ్గిపెట్టి అని పెట్టేసి ఉన్నాం. దీపం పట్టుకుని అగ్గిపెట్టి అంటావా? ఎందుకని? నీకు ఇందులో దేవుడు ఎవరో కనిపెట్టగలిగే స్థితి. ఆయన ఎంత ఉన్నాడు? ఆకాశము భూమి. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో పౌలు గారికి ఇలా చెప్పాడు, ఇలాగే చెప్పాడు, ఇలా చెప్పాడు, భక్తులందరికీ ఇలా చేశాడు. ఇందా చెల్లి చెప్పింది కదా, ముందు చెప్పి తర్వాత చేసి నేనే దేవుడినని నమ్మండి అన్నాడు. ఉన్నవాడును అనువాడును అని చెప్పి అన్నాడు. నీ పేరేంటి బాబు అని చెప్తే ఉన్నాను ఉన్ని అంటున్నానని చెప్పమన్నాడు. వెళ్ళి ఏమన్నాడు? ఏది చెప్పాడో అది చేశాడా లేదా? అప్పుడు ఆయన దేవుడని నమ్మారు. ఏ దేవుడు? ఉన్నాడు. ఎవరు? ఏ పేరు? యెహోవా అంటే ఉన్నాడనే అంటున్నావు నువ్వు. నువ్వు యేసు ఉన్నాడనే అంటున్నావు. ఏది? రక్షిస్తాడు, ఉండి నన్ను రక్షిస్తాడు. ఇలా దేవుణ్ణి మనం కనుగొన్నాం. కొంతమందికి ఎలా కనుగొన్నారు దేవుణ్ణి? సిలువ చూడగానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అక్కడ రాగానే ఈ పాటికి ఎంతమంది ఊర్లో వాళ్ళు దండం పెట్టేసుకుంటారు. వీటికి వెళ్తూ ఎన్ని ముద్దులు పెట్టేసి ఉంటారు. రంగు పోయిందని రంగు కూడా వేస్తారు. మళ్ళీని రంగు పోయిందని రంగు వేశారు. పొరపాటున క్యాలెండర్ మీద ఉన్న ఆ పోలికలో క్యాలెండర్ సంవత్సరం అయిపోయినా ఫోటోకి తేడా రాకూడదని దేంట్లో వాక్యానన్నా ఇసిరేస్తావు, కానీ ఆ ఫోటోను మాత్రం కట్ చేసుకుని బీరువా కింద బీరువారలోని పెడతా. అంటే నీ స్థాయి ఏ స్థాయిలోకి వచ్చేసింది? ఈ స్థాయి. చూసారా, దేవుణ్ణి తడుములాడి నువ్వు తెలుసుకున్నది ఏంట్రా అంటే నువ్వు చేసుకున్నావు అన్నీ. నీకు జ్వరం తగ్గిపోయింది అనుకో, తడిమేశావు, దొరికాడు దేవుడు. ఇదా నీకు దేవుడు ఇచ్చింది? ఇదా దేవుడు చెప్పింది? కాబట్టి దేవుణ్ణి తడుములాడి తెలుసుకోవాలి. ఇంతకీ ఏం చేశారు చూద్దాం. మనము ఆయన యందు ఏం చేస్తున్నామమ్మా? బ్రతుకుచున్నాము. ఇప్పుడు ఆయన లేకపోతే బ్రతుకుతామా? ఊపిరిచ్చి జీవాన్ని ఇచ్చి నీ లోకంలో పెట్టి నీకు అన్నీ దేవుడు ఇచ్చింది ఎవరు? ఆయనేనా? మరి ఏం చేస్తాడు ఇప్పుడు? తిరగలేకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇచ్చిన ఏం చేస్తాడు? మొత్తం అన్ని నాశనం చేస్తాడు వచ్చి ఒకరోజు. అప్పుడు పోతావు. ఇదేంటి? తడుములాడి తెలుసుకున్నవాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడుతున్నారన్న విషయం మర్చిపోయి ఏవేవో చేస్తున్నారన్నమాట. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇంతకీ ఉనికి ఎలా తెలుసుకున్నాం మనం దేవుణ్ణి? ఆయన ఉన్నాడురా, ఈ భూమిని నడిపిస్తున్నాడురా, ఆయన మాట మనం వినాలిరా అని ఉనికిలో
మన స్పృహలో దేవుడంటే ఇదిరా అని ఒక అవగాహనలోకి వచ్చాం. అవగాహనలోకి వచ్చామా? వచ్చారా? ఇంకా విగ్రహం ఈ దండాలు పురుల దండాలు ఇవన్నీ పెడతారా? చూసారా విశ్వాసం అనేది మారిపోతుందా? చూడండి, మార్చుకోండి. ఇలాంటి గారడీ విద్యల్లోకి వెళ్ళకండి. నేను అది చెప్తున్నాను మీకు. విశ్వాసంలోకి వచ్చేయాలి. విశ్వాసంలోకి వచ్చేస్తే ఆయన ఉన్నాడనేది వెళ్తున్నా తప్ప ఆయనకి రూపం పెట్టలేవు, ఆయనకి ఏమి చేయలేవు, ఏమీ ఎక్కడ నిర్మించలేవు, ఎక్కడ కూర్చోలేవు. మొత్తం అంతా నీ మైండ్లోకి వచ్చేస్తుంది. సరే, చివరికి వచ్చేసరికి అలా ఉనికిని మీలో ఉన్న కవీశ్వరులు కూడా కొందరు చెప్పుచున్నారు దేవుడంటే ఇది అని. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకుడి. సొలొమోను కట్టిన మందిరము కానీ, లోక సంబంధమైనటువంటి పోలికలతో మన దేవుని మందిరం పెట్టిన విగ్రహాలు కానీ, అక్కడ ఏంటది దాని పేరేంటమ్మా, గౌరీపట్నంలో ఉన్న విగ్రహాలు కానీ, మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ కానీ, ఏది చూసినా అది తలంచకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందులో తలంచాలి ఇప్పుడు దేవుణ్ణి? ఎందులో తలంచాలి? ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో నుండి దేవుని కనుగొనాలి. అంతే తప్ప నువ్వు భౌతిక సంబంధమైన విషయాల్లో దేవుడు ఆయన చూడలేవు. నువ్వు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రేపొద్దున చూస్తాం. ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడైనా చూడగలిగాడా? చూడలేడు. చూడలేని దేవుడిని ఇదేని నువ్వు చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? దేవుడికి చెందాల్సిన మహిమను నువ్వు చేసిన చిన్న చిన్న వాటికి నువ్వు ఇవ్వడం ఎంత దారుణం అది. నీవు మీ నాన్న నిన్ను కని పెంచి ఎక్కడో కువైట్లో ఉండి నీకు అన్నీ పెంచి పోషించి అన్నీ చేస్తున్నాడమ్మా. ఆయన నువ్వు చూడలేదు, కువైట్లో ఉన్నాడు. ఆయన అన్నీ నీకు పంపిస్తున్నాడు. పెద్దోడు అయిపోయి పెళ్ళి అయిపోతుంది, అన్నీ అవుతున్నాయి. ఈ లోపల పెళ్ళి కావడం డూప్లికేట్ వచ్చాడు. వచ్చి నేనే రా మీ అందరికీ చేశాను అన్నాడు అనుకుందాం. ఎలాగున్నాడో చూడలేదు కాబట్టి ఆక్రమించేవనుకు వచ్చినాడు ఏం చేస్తాడు? ఒరే, ఇన్నాళ్ళు నీతో మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను, నేనంటే కనపడలేదు కానీ నా మాట, నా పరిస్థితి, నాకున్న ఉనికి, నేను ఏమేం చేశాను ఇవన్నీ కనీసం తనుములాడి మా నాన్న కాదా అని చూసి ఆడు వచ్చి మా నాన్న అంటే ఎలా పడిపోయారు అడుగు అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆయనకు చెందాల్సినటువంటి మహిమను ఈడుపట్టుకుపోతే సన్మానం అంతానే. అందుకని సన్మానాలు ఆవిడకే చేయకూడదు. ఇప్పుడు పాస్టర్ గారికి సన్మానం ఎందుకు చేయక అర్థమవుతుందా? నా గొడవను చేస్తుంటే ఎందుకు లేస్తున్నాడు పైకి? ఇది దేవునికే చెందాలి. చేస్తే ఏముంది? 4 తిండమ్మా, మీకు బుద్ధి ఉందా లేదా? పాస్టర్ డే వస్తుంది, అందరూ చేయాలి, ఒకళ్ళైనా సాల్వ్ వేయాలి, అందరూ వేయాలి కదా అంటే అందరూ సాల్వేలు తెస్తారు. తేలేరా 150 రూపాయలు పెట్టి అందరూ 2 యాపిల్ తేలేరా? 2 దండలు వేయలేరా? మీరు మిమ్మల్ని నడిపించాలా కానీ 3 దండలు కూడా వేస్తారు. చనిపోయినప్పుడే 4 దండలు వేస్తున్నారు. ఇంకా బతికుండగా 4 దగ్గరికి చెప్తాడని కొంత వేస్తారు కదా. అంటే దేవునికి చెందాల్సిన పూజను, దేవునికి చెందాల్సిన మహిమను, దేవునికి చెందాల్సినటువంటి సమస్తాన్ని నేను సన్మానించేసుకుని నేను పూజింపబడిపోతే హేరోదు మహారాజు పురుగులు పడి అందుకనే చచ్చాడు లేదా? దేవునికి చెందాల్సిన మహిమను అడుగు పట్టుకుపోయినందుకేనా కదా ఆ కర్మ వచ్చింది. అందుకని దేవుడు కాల్చిపడేస్తున్నాడంట. అంటే తరుబులాడి నన్ను వెతికి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు అనుకుంటే ఏదో తడిమి అది దేవుడు అంటుంటే, ఏదో తడిమి దాన్ని నువ్వు పూజిస్తుంటే, ఏదో తడిమి నువ్వు ఏదో చేస్తుంటే కాల్చిపడేస్తానని రేపు వస్తున్నాను నేను. పోనీ ఆయన ఏమన్నా కనపరుచుకుంటానంటే ఆయన కనపడితే నువ్వు చచ్చిపోతావు. పొరపాటున ఆయన కనపడ్డాడు అనుకోండి క్వాలిటీ నువ్వు మొత్తం తుత్తినీలుగా కాలిపోతావు. అందుకని ఆయన్ని కనపరుచుకోవడం కోసం యేసు ప్రభు నరావతారిగా ఈ లోకములోనికి వచ్చి ఆ తండ్రిని నీ అందరికీ చూపిస్తున్నాడు అన్నమాట. యేసు ప్రభువుని మనం అలా ఎరగాలి. యేసు ప్రభు ద్వారా తండ్రిని, ఉన్నాడన్న తండ్రిని, ఉన్నాడా దేవుణ్ణి మనందరము ఎరగాలి కదా. చదవండి. అజ్ఞాన కాలములో, అజ్ఞాన కాలం అంటే ఏది చెప్పండి? అజ్ఞాన కాలం అంటే ఏది చెప్పండి? టైం అయిపోతే మళ్ళీ మీరు రా రేపు. చెప్పండి, అజ్ఞాన కాలం అంటే ఏది? ఇప్పుడు ఇక్కడ ఆ కాంటెక్స్ట్లో అజ్ఞాన కాలం ఎవరో
అజ్ఞాన కాలములు అంటే ఆ కాలానికి ముందున్న కాలాన్ని అజ్ఞాన కాలములు అలా కుదిరింది, కానీ ఇప్పుడు కుదరదు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ కాలంలో చదువుతున్న మనలో అజ్ఞాన కాలం ఏది? ఏ కాలంలోనైనా ఉంటుందా? ఉండాలి కదా. మరి ఆ రూలైనా ఈ రూలైనా ఒకటే రూలు. అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉండదు దేవుని బోధ కదా. నీకు అజ్ఞాన కాలం ఏది? నీకు అజ్ఞాన కాలం ఏది? చిన్నప్పుడు క్రిస్మస్కి నేనే మంచి మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, భలేగా అప్పటికప్పుడు క్రియేట్ చేసేవాడిని క్రిస్మస్కి. మీరు ఇంకా సంవత్సరానికి వాటికి అంటారేమో, అప్పటికప్పుడు స్టోరీలు క్రియేట్ చేసేవాడిని నేను. అన్ని తాగుబోతు క్యారెక్టర్లే. అప్పటికప్పుడు ఆడేమి విలన్ను, ఈడేమి ఇది, ఈడు ఇలా చేయాలి క్యారెక్టర్లు అనమాట. మొత్తం స్టేజ్ అంతా దొల్లిచ్చేవాడిని నేను. ఇప్పుడు అప్పటికి ఇంకా వీడియోలు అవి లేవు, కానీ లేకపోతే నేను ఈ పాటికి అప్పుడే పెద్ద ఆర్టిస్ట్ని అయ్యి ఉండాలి. అలా క్రియేట్ చేసేవాడిని. ఏం తెలుసురా నీకు? ఇదిగో దేవుడు ఇది. చివరికి నన్ను మార్చాడు దేవుడు. ఉత్తిదే. ఏం మార్చాడు? ఏం పట్టుకున్నావు? నీకేం తెలుసు? అందులో ఏముండదు. దయాప్రాప్తులారా నీకు శుభం. దేవతలు ఎవరు? ఏంజిల్స్, 2 రెక్కలు. ఏమ్మా ఆడోళ్ళనే, మళ్ళీ మగోడు ఏంజిల్ కాదు. ఇంతకీ ఏంజిల్ అంటే ఎవరు? మగోడే, ఆడోళ్ళు లేరు. మనకి ఏంజిల్ అనగానే ఆడపిల్లకి గెటప్ వేస్తూ ఉంటాం. ఇవన్నీ తెలియని అంతా అజ్ఞాన కాలం అంటూ ఒకటి పోయింది. ఇప్పుడు నన్ను ఏమనండి, అమ్మ బాబాయ్ చచ్చిపోతాను అందులోకి వెళ్తే అనుకుని నేను అసలు అయిను, పొరపాటును కూడా అయిను. ఒకరోజు ఇలాగే వేసి ఇలా దొరికి మా నాన్నగారు కాళ్ళు పెట్టుకున్నాను నేను. డ్రామాలో ఆయనేమో పాస్టర్ గారు, మనమేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదా. ఇక్కడ ఈ లోపల స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళు. స్టేజ్ మీద కూర్చుంటే పాస్టర్లందరినీ అలా దొరికి మొత్తం మా నాన్నగారు పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అంటే తాగుబోతు క్యారెక్టర్లో జీర్ణించేస్తున్నాను నేను. ఈ లోపల నాకు తెలియకుండానే మా నాన్నగారు కాళ్ళు ఇలా పట్టుకున్నాను అనమాట. ఆడిది పట్టుకోపోయి మా నాన్న పట్టుకున్నాను. అంటే ఎక్కువ జీర్ణించేసి ఈ అటు ఇటు దొరికి అటు వెళ్ళాను. తీరా చూస్తే భలే యాక్ట్ చేస్తున్నాడని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇప్పుడే కనుక అలాగే యాక్ట్ చేశానంటే ఖచ్చితంగా చచ్చిపోయి నరకం పోతాం. ఇప్పుడు చేయమన్నా. ఎందుకని? ఇప్పుడు క్యారెక్టర్ వేరు, అప్పుడు క్యారెక్టర్ వేరు. అది నా అజ్ఞాత కాలం. అప్పుడు ఎంతో పెద్ద చిన్నబాబు డ్రామా ఉందంటే 1 గంట అయినా 2 అయినా వెళ్ళేవారు కదా వాళ్ళు. మా వాళ్ళు ఐసీఐ చర్చిలో. బాబాయ్ మనకు అంత అలాంటి బిల్డప్ ఉండేది. తీరా చూస్తే అదంతా అజ్ఞాత కాలం. మీకు అజ్ఞాత కాలాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ అనగానే వడ్లు వేసుకుని వచ్చేస్తారు. అందులో అరటిపళ్ళు వేసుకుని మళ్ళీ అగరబత్తులు తెప్పించి దానికి 2 పోట్లు పొడిపించి ఏమ్మా అదే రోజున దాన్ని ముసుకేసుకుని వచ్చి చదివేస్తారు. ఉందది ఇప్పటికి ఉందా? ఏం చేద్దామని మిగతా రోజుల్లో తేవమని అప్పుడే కరెక్ట్గా అగరబత్తి అప్పుడే వెలగాలి. ఇలాగ అజ్ఞాత కాలం అంటూ ఉంది. ఇప్పటికే అజ్ఞాతంలోనే బ్రతుకుతున్నారు చాలామంది. ఇప్పటికేనే చూడు తమ్ముడు, అజ్ఞాత కాలం. నీ జీవితంలో అజ్ఞాత కాలం ఉందా? ఇప్పటికే అజ్ఞాతంలోనే ఉన్నావా? అజ్ఞాతం అంటే తెలుసమ్మా, ఏమీ ఎరగని స్థితిలో ఇది అది అది ఇది అనుకుని ఏది పడితే అది నమ్మే స్థితిలో నీవు ఉన్నావు. ఇప్పటికీ అదే నమ్ముతున్నారండి. అక్కడేమో ఎవడో చెప్తున్నాడంట, అక్కడ ఏదో ఇలాగ అంటున్నాడంట, అక్కడ ఇదేంటంట, ఆడెవడో బోరదోడంట. ఇవన్నీ ఇలాగంట తప్ప నీకు ఎలాగుంటాడో తెలియలేనప్పుడు ఈ కనపడేవన్నీ అబద్ధాలే కదా. అప్పుడు ఎలా మోసం చేస్తున్నారంటే, దేవుడు ఎలాగుంటాడో నువ్వు ఎరగలేని కారణంగా, తనువులాడి పట్టుకోలేని కారణంగా, ఇదిగో ఇది చూస్తే అదే దేవుడు, ఇది చూస్తే ఇదే దేవుడు, ఇది చేస్తే ఇదే దేవుడు అని నిన్ను మోసం చేస్తుంటే మనం కూడా అలాగే మోసపోతూ ఉన్నాం. సరే, చివరికి తడువులాడి తెలుసుకుని దేవుడు ఎవరో ఎరిగిన ఒక స్థితి ఉంది, దేవుడు ఎరగనప్పుడు ఏర్పాటు చేసుకున్న ఒక స్థితి ఉంది. ఉందా మనిషికి? దేవుడు ఎరగనప్పుడు నువ్వు చేసుకున్న స్థితి ఒకటి, దేవుడు ఎరిగిన తర్వాత నువ్వు చేసుకున్న స్థితి ఒకటి ఉంది. ఇప్పుడు ఎరిగే స్థితిని ఏమంటున్నాడు? విశ్వాసమని. ఎరగని స్థితిని ఏమంటున్నాడు? ఏమ్మా అజ్ఞాత కాలమని అంటున్నాడు. ఇప్పుడు ఎరగని స్థితి ఏది? ఎరిగిన స్థితి ఏది? ఎరగలేనోడేమో అల్లరిగాడు, ఎరగలేనోడేమో యూదుడు, ఎరిగినవాడేమో క్రైస్తవుడు. అంటే విశ్వసించినటువంటి భాగంలో 3 భాగాలుగా ఉంది. చదువమ్మా. దేవుడు ఏం చేశాడంటే ఎరిగి లేని కాలంలో చూసి చూడనట్టు ఉన్నాడంట. వినండి, చూసి చూడనట్టు ఉన్నాడంట. ఎవరినే?
ఎవరిని చూసి చూడనట్టు ఉన్నాడంటే ఎవరిని? వాళ్ళు ఎవరినోను మనల్ని కదా. చూసి చూడనట్టు అంటే ఇప్పటికీ నువ్వు ఇంకా దండాలు పెడుతున్నావు అనుకో, మొన్నటిదాకా ఈ చెప్పలేనంత వరకు చూసి చూడనట్టు కొన్ని పనులు వదిలేశాడు. ఇప్పుడు వదలడట అలాగా. చెప్పాను కదా నేను ఏంటని, తడువులాడి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాతిపీఠం అనే ఈ శరీర సంబంధమైన ఏది దేవుణ్ణి చూడలేనప్పుడు చూసే దాంట్లో నువ్వు ఎలాగ ఆరాధన చేస్తావు? చూడాల్సి వస్తే ఏ చూపది, తెలియాల్సి వస్తే ఏ స్థితి అది, తెలియాల్సి వస్తే అంటే భౌతిక సంబంధంగా చూడలేవు. భౌతిక అంటే ఈ కంటితో చూసేదేది నిజం కాదు, అబద్ధం. చూడగలిగే స్థితి ఏది? కరెంటు పోయిన తర్వాత అగ్గిపెట్టిని పట్టుకోవాలంటే అగ్గిపెట్టి ఎలాగుంటుందో అనే పోలిక నీ హృదయములో నుండి రావాలి. మళ్ళీ కరెంటు వచ్చాక నువ్వు చూసేది అబద్ధం. అర్థమవుతుందా? కరెంటు రాకముందు నువ్వు వెతుకుతున్నావు, చూసావు దేనికోసమో, అది దొరికితే అది దేవుడు, ఆ దొరికిన రోజు పరలోకం నీకు కదా. విశ్వాసములో ఇప్పుడు దొరికేది ఏదైతే ఉందో అది నీ చేతిలో ఉన్న దానిని ఇప్పుడు చూస్తున్నావా? విశ్వాసంలో చూస్తున్నావు. రేపు ఎప్పుడు చూస్తావు? మహిమ శరీరములో మాత్రమే ఆయన ప్రత్యక్షత. దాని కొరకే యేసు ప్రభు పునరుత్థానము ద్వారా ఇదిగో రుజువుగా తండ్రిని దేవుడు నన్ను పునరుత్థానుడిని మరణము నుండి జీవములోనికి నడిపించాడని ఆయన సాక్షిగా ఉన్నాడు. సరే చదవండి, ముగించేస్తాను. అంతటా అందరూ అంతే ఎవరు? ఇప్పటి వరకు దేవుడు ఎవరో తెలియని వారు ఆ తెలియని దేవుడిని తెలుసని నువ్వు నమ్ముతున్న వాటన్నింటిలో ఉన్నారు గనుక వాటిని ఇంకా విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఎవరైతే ఉన్న దేవుడు ఉన్నాడో, ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో అందరూ ఉన్న దేవుడి దగ్గరికి రండి. నీకు జీసస్ అనే పేరు కష్టమైతే, నీకు యెహోవా అనే పేరు నీకు కష్టమైతే, వాళ్ళకేమో యెహోవా అంటే ఒళ్ళుమంట, నీకు ఇంకొక పేరు అంటే నీకు ఒళ్ళుమంట కదా. అల్లా అన్నామనుకో ఆడు ముస్లింరా, జీసస్ అన్నాడంటే ఇది క్రైస్తవుడురా, యెహోవా అన్నాడంటే ఆడు యూదుడురా అని ఎలా వేరు చేస్తున్నావో, భాషను బట్టి వేరువేరుగా ఉన్నావో. ఇప్పుడు తడుములాడినోడికి ఏమని ఉంటాడు? తడుములాడి తెలుసుకున్నవాడికి ఎవరై ఉన్నారు? దేవుడు ఉన్నవాడు రా, దేవుడు ఉన్నాడు రా దేవుడు. ఆ ఉన్న దేవుడు ఎదిగినటువంటి వాడు, విశ్వసించినటువంటి వాడు, అన్యుడైనా, ముస్లిమైనా, జైనుడైనా, బౌద్ధుడైనా ఎవరైనా అందరూ ఆ ఉన్న దేవుడి దగ్గరికి వస్తే అందరము ఒక్కరినే మనం సేవిస్తాం. అంతేనండి. తెలిస్తే, తడువులాడితే, దేవుడు ఎవరో ఎరిగితే ఏ జ్ఞానికైనా దేవుడు దొరకబడతాడు. తడువులాడి వెతికిన వాడికి అందరికీ దేవుడు ఒక్కడే. అవునా కదా? తడవలాడలేనప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆరాధన, ఒక్కొక్కడికి ఒక్కొక్క చర్చ్. క్రైస్తవులకి అలాగే ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జనాంగానికి అలా ఉంది. తడువులాడి నన్ను వెతికే వారిని బ్రతకనిస్తాను. తడువులాడకుండా ఈ సమయాన్ని పొలిమేరల్లో మీరు విడిచిపెట్టి ఈ జీవితకాలం ఈ పొలిమేర ఏర్పాటు చేసిన దేవుడు ఒకరోజు అవన్నీ తీసుకుని నిన్ను అగ్నిపాలు చేస్తాడన్నది ఇక్కడ విషయం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? తడువులాడి దేవుడిని తడుములాడే దాంట్లో కనబడద్దా? తడుములాడే దాంట్లో ఎదురుగా కనబడుతుందండి? అలా చూడాలా? అలా చూడాలంటే ఎలా చూడాలి? ఇప్పుడు దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన తన కుమారుడిని ఎలా పంపించాడో, కుమారుడు అనండి, ఈ లోకములోకి ఒక అవతారాన్ని ఎలా పంపించాడో, ఆయన ద్వారా మనం తండ్రిని ఎలా చూడాలో, ఆ ఉన్న దేవుడిని ఎలాగ ఆరాధన చేయాలో అండి. ఇదంతా తెలిస్తే అందరూ సహోదరులేనా? అందరికీ ఒకటే గుడి. అప్పుడు అందరికీ ఒకటే గుడా? అందరికీ ఒకటే గుడి అండి. అందరం కలిసిపోయి ఆ జతలు వేసుకుంటూ చక్కగా చేద్దాం. చేతులతో ఇచ్చేది లేదన్నాడు. అంటే చేతులతో పెట్టే నైవేద్యాలు లేవు, చేతులతో పెట్టే బలులు లేవు, చేతులతో పెట్టే అర్పణ లేవు. ఎందుకంటే దేవుడు ఆకాశానికి భూమికి దేవుడై ఉన్న ప్రభువై ఉన్నటువంటి వాడికి నువ్వు పెట్టే ఈ హస్తకృతమైనటువంటి ఈ శపితమైన ఈ చేత్తో ఏం చేసి పెడతావు? దేవుడికి ఏం తింటాడు ఆయన? కాబట్టి నిజంగా దేవుణ్ణి వెతికిలాడడం
ఈ సృష్టిలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి తెలియట్లేదు, అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి జ్ఞానము కలిగితే యెహోవా అన్న, విష్ణు అన్న, ఈశ్వరన్న, పరమేశ్వరన్న ఏమన్నా ఒక్కటే అర్థం ఉన్నవాడు, ఉండి నిన్ను రక్షించేవాడు, ఉండి నిన్ను పోషించేవాడు, ఉండి నిన్ను సృష్టించేవాడు, సృష్టించే బ్రహ్మ, రక్షించేటువంటి శివుడు, తేడా వస్తే కాల్చిపాడేసేటువంటి మూడవ నేత్రం సర్వాంతరయామి విష్ణు. ఇవన్నీ విష్ణు స్వరూపాలు, రూపాలు. ఇవన్నీ రూపాలు. ఆ రూపాలలో మనందరము కూడా తడుములాడి దేవుణ్ణి ఎదిగితే అందరము ఒక్కటే, అందరం ఒక్కటే. అందుకని ఒక హిందువుని చూసినా, ముస్లింని చూసినా మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి అనుకోవాలే తప్ప మనకి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. జ్ఞానము లేని కారణంగా ఈ భాష అనేటువంటి దానిని బట్టి హెబ్రీ భాషలో ఉన్నవాడిని యెహోవా అంటున్నామని, సంస్కృతంలో ఉన్న మాటను విష్ణు అంటున్నామని, తెలుగులో ఉన్నాడు అంటున్నామని, మనం తెలుగోళ్ళం గనక ఆ ఉన్న దేవుడు ఎవరో, ఆ ఉన్న దేవుడి దగ్గర మన అందరము ఒక్కటిగా ఆరాధన చేయాలన్న విషయం మర్చిపోయి ఒకరికొకరు కొట్టుకుంటూ, అసలు ఒకరికొకరు కొట్టుకోవడం అంటే సంఘాల్లోనే ఐక్యత లేదు, ఎవడి విశ్వాసం ఆడిది. అలా చెప్తూ ఉన్నాడనమాట. ఏమైనా అర్థమైందా? చదివేయండి, ముగించేద్దాం. మారు మనసు అంటే ఇప్పుడు అర్థమైందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే ఏంటి? ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా మారు మనసు అంటే ఏంటి? నువ్వేమనుకుంటున్నావు అంటే శ్రమకాలంలో చికెన్ తింటాం మానేయాలి, మారు మనసు అంటే నేను ఏదో చేయడం మానేయాలి, మారు మనసు అంటే నేను ఇంక ఇదే. అసలు ఈ గొడవ ఏది? అసలు ముందు దేవుడే నీకు ఎదిగి, దేవుడినే ఎతకడమే రాకపోతే, అజ్ఞాతంలో నువ్వు ఉంటే, చేసే పనే తిరమలేకపోతే నువ్వేం మారు మనసు పొందుతావు? ఇప్పటికీ చిన్న స్థాయిలో ఏదేదో నువ్వు అనుకున్నదేదో దేవుడు అనుకుంటున్నావు. ఆఖరికి చీకట్లో దెయ్యం కనపడినా దేవుడు అంటున్నాను. చివరికి చూడండి, శ్మశానం దగ్గరికి వెళ్తుంటే దేవుడా 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 దేవుడు, అలాగొచ్చామా, దేవుడు అలాగ అగ్గిలాగా వచ్చాడు, దెయ్యం పారిపోయింది. ఇలాంటి తెంగరై అన్నీ నేర్చుకుని వాళ్ళెవరోనట హాస్పిటల్ ఉన్నారట, బైబిల్ తల కింద ఎట్టుకుందంట. తెల్లారేసరికి వచ్చేసిందంట స్వస్థత, తెల్లారేసరికే స్వస్థ వచ్చేసిందంట. వచ్చిందిలే పోనీ దేవుని స్తోత్రం అంటే, బైబిల్ కింద ఎట్టినందుకు వచ్చిందంటుంది. ఇది విచిత్రం. అందులో ఉంది ఏముందో తెలదు, మళ్ళీ అందులో ఏముందో తెలదంట. తెల్లారేసరికి ఏమొచ్చిందంట? స్వస్థ వచ్చిందంట. ఇది దేవుని తడువులాడు కనుక్కున్నది. ఇప్పుడు రేపొద్దున వెరీ గుడ్, నన్ను బాగా గణపరిచావు, నన్ను బాగా మహిమపరిచావు, వెరీ గుడ్, వచ్చే పరలోకం అంటాడా? తడుములోడు తెలుసు ఏం చేసి ఇప్పుడు దాకానని 4 పీకుతాడా పీకడా? ఏమ్మా పీకుతాడా పీకడమ్మా? అదే నిన్ను తడుమన్నదే. దేవుడెవరో, ఆయన ఏంటో, ఆయన ఏం చెప్పాడో, ఆయన ఎలాంటి వాడో, ఏ స్థితిలో ఉన్నాడో అన్నీ నువ్వు ఎరిగి ఆయనను తడుములాడమన్నాడు. సరే చదువమ్మా. ఇప్పుడు ఇంతకీ మారు మనసు ఏదన్నాను? దేవుణ్ణి వెతుకుతూ నేర్చుకో, తడుములాడి. దేవుణ్ణి విశ్వసించే భాగంలో తడుములాడు అంటే ఏంటి అర్థం? చెప్పండి, క్లియర్ చెప్పండి. ఇప్పుడు చదివిన భాగంలో నుంచి, పౌలు గారు వాళ్ళకి చెప్తున్న భాగంలో నుంచి, పైనుంచి వస్తున్న విశ్వసించురనే భాగంలో నుంచి ఏమ్మా మారు మనసు ఏంటంటో చెప్పండి. ఇంకన్నీ అందులోకి వచ్చేస్తాయి. చెప్పండి, మారు మనసు అంటే ఏంటమ్మా? ఆ కాంటెక్స్ట్లో చెప్పలేరా? ఇప్పుడు దాకా చెప్పింది అంతా గింజుకున్నాను నేను. అందులో నుంచి ఒక మారు మనసు అనేది చెప్పలేరా? చెప్పండి, ఏది చదివి చెప్పండి, అందులో ఉన్నది చెప్పండి, సొంతంగా బయటికి వెళ్ళిపోకండి. అదే అజ్ఞాతంలో ఉన్న మాటే మారు మనసు అంటే ఏంటి? ఏం మారు మనసు పొందుతావు? ఏ సంఘంలో అయినా ఇప్పుడు ఏం నేర్పించాలి? మారు మనసు నేర్పించాలి. మారు మనసు అంటే ఏది మారు మనసు? దేవుణ్ణి పూజించటం తెలియాలి, దేవుణ్ణి ఆరాధించటం తెలియాలి, దేవుణ్ణి కనుగొనడం తెలియాలి, దేవునికి ఏమి ఇవ్వాలో తెలియాలి, ఏది ఇస్తే ఆయన తీసుకుంటాడో తెలియాలి. ఏమ్మా ఆయనను ఎందుకు ఆరాధించాలో తెలియాలి, ఆయన ఎక్కడుంటాడో తెలియాలి, ఏమై ఉన్నాడో తెలియాలి, ఆయన మనిషికి ఏమి ఇస్తున్నాడో తెలియాలి,
మనం అందరము ఏమా ఆయన ఉన్న ప్లేస్కి ఎలా చేరుకోవాలో తెలియాలి. ఇదేనా మారు మనసు? ఏది చేసినా మారు మనసు. ఇప్పుడు ఆ మామ ఈ జీడి పిక్కలు తెచ్చింది, డైరెక్ట్గా వెళ్ళిపోద్దా పరలోకం? ఇంకెప్పుడన్నా జీడి పిక్కలు తెద్దు. ఇప్పుడు ఆవిడికి తెలిసిందేది? చెప్పండి. ఆవిడికి తెలిసిందేది? ఇది దేవుని మందిరం, ఈ మందిరములోనికి నాకు కలిగి ఉన్న దాంట్లో ఏదో దేవుని దగ్గరికి తీసుకెళ్తే ఆ దేవుడు దాన్ని అంగీకరించి నాకు ఇంకా అలా చెయ్యడితే నా మీదకి వచ్చేస్తే ఒకటానికి 100 మొలిస్తే అక్కడ తోటలో లాభాలు వస్తాయి. ఈయన ఆలోచనలు ఇంకేమైనా ఉంటాయా? నాకు ఇచ్చింది మళ్ళీ రాదు, ఇంక పోనట్టే అని వస్తారని ఎవరన్నానే రారు కదా. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? ఏమని తేవాలి? మారు మనసు చెప్పండి. ఇప్పుడు ఆవిడకి మార్చండి. ఏం చేయాలి ఇప్పుడు? తేవడం తప్ప? చెప్పండమ్మా. తమ్ముడు ఏంటి తేకూడదా? చెప్పండి. ఇప్పుడు తెచ్చిందే అమ్మా, మనం అందరము శపితమైన వాళ్ళమి, శపితమైనదే తింటాం. దేవుడికి ఏదన్నా ఇవ్వాలంటే శపితంలోనే కదా ఇస్తాం. శపితం కాదు ఏమైనా తెస్తాం ఎక్కడికైనా వెళ్ళి. తేపోని హిమాలయాల్లోకి వెళ్ళి అదేదో సినిమాలో చిరంజీవి ఏదో తెచ్చాడంట వనమూలిక, అలాగేమైనా తెస్తా పోని. అది ఎక్కడుంది? హిమాలయాలు. అది శపితమైన భూమి మీద ఉంది. ఇంకెక్కడికి వెళ్ళి తెస్తా పోని ఎక్కడన్నా శపితం కాలేంది ఏదన్నా ఉంది ఈ భూమి మీద? నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చినా శపితం అయిపోయింది. ఆయన తిండవు. నువ్వేం తెద్దామని, ఇంకేం చేసేద్దామని నువ్వు చెప్పండి. తేల్చండి. మరి నేనేం చేయను? నేను ఎంత చెప్పాను, మీరు చెప్పండి మిగతాది. 9 ఏమ్మా? అందుకే మీకు నచ్చుతలేదు. పరలోకం చేరుద్దామని నేను చచ్చిపోతున్నాను ఇక్కడ, మీకేమో ఇక్కడే చంపేద్దామని ఆ బోధలేమో మీకు నచ్చుతున్నాయి. చీడి పిక్కలు తెచ్చిన మహాతల్లికి అందరూ చప్పట్లు కొట్టనన్నాను అనుకో, ఇప్పుడు మీకు అసలు బాబోయ్ మామూలు కదా. రేపు పొద్దున్న ఈ రవి కూడా వస్తా ఆడి చేను లేకపోయినా రాజనారాయణ కొనుక్కుని వచ్చేస్తాడు. ఎందుకంటే భలేగా ఎక్కువ పొగిడాడు, దెంట్లో ఏదో ఆశీర్వాదం ఉంది, అయ్యి బాబోయ్ అనుకుని వెళ్తే జీడి పిక్కలతోనే వెళ్ళాలనుకుంటాడు, లేదా మామిడికి వెళ్ళాలన్నాడు. ఏదోటి పట్టుకొస్తాడో పట్టురాడా? మరి ఇప్పుడు పట్టుకొచ్చిన ఆవిడని తిడతా ఇంకెప్పుడు తెస్తారు? అమ్మా, ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైనా సరే మామిడికాయలు తెచ్చారు, అవి తెచ్చారు, ఎప్పుడు పొగడలే కార్యక్రమం చేయలేదు. అందుకని ఈ సంవత్సరం అవడం మామిడికాయలు పెట్టలేదు. లాస్ట్ టైం అంతా మామిడికాయలు కొనుక్కునే పని లేదు, ఇంకా ఏదోటి అలాగ వస్తానే ఉండేవి మామిడికాయలు. ఈ సంవత్సరం అన్నీ కొనుక్కున్నాం. ఆయన ఎవరో మా మామయ్య గారికి తెలిసిన ఆయన ఎవరో ఉంటే ఆయన తెచ్చి ఇచ్చేస్తా ఉన్నాడు. అలాగే అయిపోయింది. సరే, ఇప్పుడు పొగిడే కార్యక్రమం లేదు మరి. అందుకని మరి ఏం తెచ్చిస్తుంది? అప్పుడు ఆ మామ తెచ్చింది తప్ప రైటా చెప్పండి, నాకు అది కావాలి. అందులో ఆ మారు మనసు ఏంటో చెప్పండి. ఇది 2 మొక్కలు చేయి తమ్ముడు, దీంట్లో ఉన్న 2 బిట్లకించేయి. చెప్పండి అమ్మా. ఒక్క మాట నేను గంట చెప్పాను, ఒక్క 10 నిమిషాలు నేను చెప్పిన మాటలో మారు మనసు అంటే ఏంటో చెప్పలేరా? ఏమ్మా, ఒక్కటే మారు మనస్సు ఇది అని ఒకటి నిరూపించలేరా? చర్చిలో మార్పు చెందవని 3 సార్లు పాడేవో పాట. అప్పుడే ఏంటి ఇంతకీ మార్పు చెందడం? మనిషి అనుకున్న మార్పేది, దేవుడు అనుకున్న మార్పేది? ఏమ్మా చదవండి. ఆ మారు మనస్సు అనేది కింద నుంచి చదువుకోరండి, ఇంకా చదువుకురండి. పొందవలనని ఇది ఆజ్ఞ. మారు మనసు పొందాలన్నది దేవుడు మనిషికి ఇచ్చే ఆజ్ఞ. ఎందుకంటే తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు ఏదైతే నేను వచ్చేటప్పుడు తీర్పు తీర్చే ఆ సంగతి ఉందో చూసావు, ఆ తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించాడు. ఈ మారు మనస్సును బట్టే తీర్పు ఉంటుందట రేపు, నీతిని బట్టి. ఇంతకీ తీర్పులోకి నువ్వు రావాలంటే, తీర్పు దినమును నీవు విజయం సాధించాలంటే మారు మనసు పొంది తీరాలి.
ఈ కాంటెక్స్ట్లో అంతా చెప్పి మారు మనసన్న ఆ భాగం ఏదో నువ్వు పట్టుకుంటేనే రేపొద్దున తీర్పులో నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆ తీర్పులో నువ్వు ఉన్నతమైన స్థితిలోకి చేరుకుంటావు. ఆ తడుములాడిన దేవుడు ప్రత్యక్షమవుతాడు నీకు, నిన్ను మహిమ శరీరంగా మార్చుకుంటాడు. ఆ దేవుడిని అప్పుడు చూస్తావు ఉన్న దేవుడు ఎవరో. అప్పుడు దాకా ఎవడికి దేవుడు ఎవరో తెలియదు, ఉన్న దేవుడు అనుకోవడం తప్ప. అమ్మా, మృతులలో నుండి ఆయనను లేపినందున మీరు నమ్ముటకు ఇప్పుడు ఒక ఆధారం కలుగజేశాడు యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శ్రమను పొంది ఆయన తండ్రి నియమించినటువంటి ప్రతి కార్యాన్ని భూలోకమందు సిద్ధపరిచి చనిపోయి తిరిగి లేచిన ఆ దేవుడు ఎవరు లేపారు? ఉన్న దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఉన్న దేవుడైన వాడు అలా యేసు ప్రభువును తిరిగి లేపాడన్నదానికి ఒక ఆధారమును మీకు కలుగజేసి, జ్ఞానంలో లేనప్పుడు మారు మనసు పొందాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? బుద్ధిలో వస్తుంది. బుద్ధిలో తడుములాడుతున్నాం దేవుణ్ణి. అప్పుడు బుద్ధిలో విశ్వాసములో వస్తుంటే ఈ కనపడేదంతా చెత్త అయిపోతుంది మన మధ్య. అంతేనమ్మా? ఇలాంటివేనా? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు ఎంతనే? అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రక్షణ పొందడానికి ఒక్కొక్క మూలాన్ని ఎంచుకుంటున్నాడు. ఇక్కడ మీరు తడుములాడి దేవుణ్ణి తెలుసుకుని పరలోకం వెళ్ళే స్థితి మీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీరు ఎంత తడుములాడి దేవుణ్ణి ఏం కనుక్కొని వెళ్ళారు? ఆ దేవునికి ఒకటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ముగించేస్తున్నాను. రేపన్న వారమైనా చెప్పండి. తడిమరి దేవుడు ఏదో దొరికాడు. ఆయనకి ఏమని చెప్పాడంటే, నేను కనపడను, నేను ఎవరో నీకు తెలాలి. దేన్ని బట్టి తెలాలి? యేసు ప్రభు పునరుత్థానంలోను, ప్రవక్తల సాక్ష్యములోను, అపోస్తుల సాక్ష్యములోను వారిని ఎలా దేవుడు చెల్లి చెప్పిన పాయింట్ ముందు చెప్పింది కదా, చెప్పి చేసి అంటే ఏంటి? మళ్ళీని అది తెలిసిపోని చెప్పి చేయడం అంటే ఏంటో తెలుసమ్మా? ఈ రోజుకి అయినట్టేలా ఉంది. చెప్పి చేసినట్టు అంటే ఏంటమ్మా? అదే, ఏం చెప్పాడు, ఏం చేశాడు? అబ్రహాముకు చెప్పాడమ్మా, పాపం చేశారు, మీరేం కంగారు పడకండి, నా కొడుకుని పంపిస్తాను, ఆయనకి యేసు అని పేరు పెడతాను, పలానా ఊరిలో పుడతాడు, బెత్లెహేములో పుడతాడు, ఆయన మరియా, ఇలా కొన్ని సంఘటనలు చెప్పినట్టే పుట్టాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టారు, ఆయన శిలువ మరణం పొందారు, ఆయన రక్తం ద్వారా. ఇలాగా ముందు చెప్పాడా? చెప్పలేదా? మెస్సీ కోసము యూదులందరూ ఎదురు చూసారా? చెప్పిందే చేశాడా? ఇప్పుడు మరి చెప్పాడురా చేశాడురా అనే రుజువులో చూడాలా, లేకపోతే విగ్రహంలో చూస్తావా? చెప్పిన రుజువులోనైనా, నువ్వు ఏదైనా రుజువులోనైనా, యేసుప్రభుని నమ్మడంలోనైనా, యేసుప్రభుని సిలువలో చూస్తావా? సిలువ చూస్తావా? సిలువ వెనకున్నటువంటి తాత్పర్యంలోకి వెళ్తావా? దాని వెనకాల ఉన్న ఆయన తండ్రి యొక్క సంకల్పంలోకి నువ్వు వెళ్తావు కదా. ఇప్పుడు చెప్పి చేసి ఒక సాక్ష్యాన్ని నీకు పెట్టాడు. అపోస్తులు ఏది చూశారో, ఏది విన్నారో అది నీకు సాక్షులమే అన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు చేసిన దానికి, తండ్రి చేసిన దానికి యేసు ప్రభు సాక్ష్యం, యేసు ప్రభు చేసిన దానికి శిష్యులు సాక్ష్యం, శిష్యులు చేసిన దానికి యూదులు, ఆనాడు క్రైస్తవులు సాక్ష్యం, ఆనాడు వాళ్ళు చేసిన దానికి మనం సాక్ష్యం, మనం చేసిన దానికి మన పిల్లల సాక్ష్యం. అంతేనా? ఇవన్నీ ఇంతకీ ఈ సాక్ష్యం అనేది కనబడే సాక్ష్యమా, విశ్వాసములో సాక్ష్యమా? విశ్వాసములో సాక్ష్యం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు విశ్వాసములో ఆరాధించాలా, కనబడే దాంట్లో ఆరాధించాలా? విశ్వాసములో ఆరాధించాలంటే ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాగుంటాడో చెప్తున్నాడు. దేవుడేమో కనపడ్డట, దేవుడేమో ఇక్కడ ఉండడట, హస్తకృతమైన దాంట్లో ఉండడట, ఆయనేమో కనపడ్డట, నీ చేతులతో ఏం చేసినా ఆయన అంగీకరించడట, కానీ నీ చేతులతోనే ఆయనకి కావాలట. ఏంటట? ఏం చేస్తావు ఇప్పుడు? చూసారండి, ఏది కనపడుతుంది ఇప్పుడు? దేవుడే కనపడతలేదు, దేవుని గుడిలో కనపడతలేదు. నువ్వు కనపడే దాంట్లో దేవుణ్ణి భూతద్దంలో ఎటు చూసినా ఇక్కడ ఏం కనపడ్డావు? కనపడలేని దేవుణ్ణి దేవుని మందిరంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ పట్టలేదంట. ఇక్కడ పట్టలేకపోతే
మళ్ళీ ఏం చెప్పాడు? నన్ను వెతికంటున్నాడు. వెతికితే ఏం దొరికాడు? దొరికిన దాంట్లో కనపడదు. కనపడని దాంట్లోనూ మళ్ళీ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే అజ్ఞాతంలో అనేటువంటి దాంట్లో నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి? అజ్ఞాతం అనే దాంట్లో నుంచి ఎక్కడ రావాలి? విశ్వాసం అనేటువంటి దాంట్లోకి రావాలి. విశ్వాసం దాంట్లో ఉంటే ఏది కనపడదు. అంటే కనబడన దేవుణ్ణి కనబడని విషయాలతో పట్టుకుని, కనబడని విషయాలతో ఆరాధన చేసి, కనబడని విషయముతో ఆ కనబడని దేవుణ్ణి కనబడని ఈ కంటితో చూసి, ఆ కనబడని దేవుణ్ణి కనుగొని, ఆ కనబడని ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసే ఒక కన్నుని ఏర్పాటు చేసుకుని ఒకరోజు మహిమ శరీరంతో ప్రత్యక్షంగా ఆయన చూడాలి కదా. అది ఇక్కడుండగా మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి.